హాయ్ హలో నమస్తే, నేను మీ రాచకొండ. వెల్కమ్ టు మన తెలంగాణ. ఆ కాళ్ళు కల్మషం లేకుండా తెలంగాణ విముక్తికై కదం దొక్కినాయి. ఆ చేతులు శ్రమ అనుకోకుండా కడుపులు మార్చుకొని జై తెలంగాణ అని పిడికిళ్ళెత్తినాయి. ఊరూరా ఉద్యమ పోరు సెగలై రగులుతున్నప్పుడు డొక్కలను డప్పులు చేసి మా తెలంగాణ మాకు కావాలి అని కొట్లాడిన కళాలు గలాలు నేటికి జీవన భృతి నోర్చుకోక తిప్పల పడుతున్న తెలంగాణ కళాకారులు ఎందరో ఉన్నారు. ఈరోజు మన తెలంగాణ ఛానల్లో భాగంగా ముఖ్యంగా మరి నల్గొండ జిల్లాలో మొదటగా ప్రారంభించబోతున్నాం నిరుద్యోగ దగాపడ్డ కళాకారుల ఆకలి ఆర్తనాద కేకలు. ధూమ్ధాముల్లో దరువులేసి దుమ్ములేపి తెలంగాణ కోసం తెగించిన గొంతులు నేడు ఆకలితో అలమటిస్తున్నాయి. మా గోడు వినే నాదుడు లేడంటూ గోసడిల్లుతున్నాయి. వాళ్ళ బాధలు తెలుసుకుందాం, వాళ్ళ గాథలు తెలుసుకుందాం. ఒక్కసారి తెలంగాణ దరువేందో చూపిద్దాం రండి. ముందుగా కిరణ్ అన్న నమస్తే. నమస్తే అన్న. తెలంగాణ దగాపడ్డ నిరుద్యోగ కళాకారుల ఈ నల్గొండ కార్యక్రమానికి రావడం అంటే మీరు పిలవడం మేము రావడం ముఖ్యంగా ఏంటి మీ ఉద్దేశం? అంటే కళాకారులు బతుకుతలేరా? ఆల్రెడీ కొంతమందికి నౌకర్లు కూడా ఇచ్చిండ్రు. మరి అమరుల త్యాగాల మీద కవులు కళాకారుల పాటల మీద ఈ తెలంగాణ వచ్చింది కదా. ముందుగా మనం అంటే ఆ విషయాల్లోకి పోయే ముందు మీరు ఒక్కసారి తెలంగాణ అమరులను తలుచుకొని మీ పాటతో ముందుకెళ్దాం. సరే, ముందుగా తెలంగాణ అమరవీరులకు జోహార్ అర్పించుకుంటూ, జోహార్ తెలంగాణ అమర వీరులకు, జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు. మరి ముందుగా మా నిరుద్యోగ కళాకారుల గోసను ఒక తెర మీద చూపించే విధంగా ఈరోజు వచ్చినటువంటి మా రాచకొండ అన్నగారికి మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మన తెలంగాణ ఛానల్కి ప్రత్యేకమైనటువంటి కళాభివందనాలు తెలియజేస్తూ, జోహారులు జోహారులు అమరులకు జోహార్ వీరులకు జోహార్, అమరులకు జోహార్ వీరులకు జోహార్, అమరులకు జోహార్ వీరులకు జోహార్. జోహారులు జోహారులు అమరులకు జోహార్ వీరులకు జోహార్, అమరులకు జోహార్ వీరులకు జోహార్, అమరులకు జోహార్ వీరులకు జోహార్. మా ఉల్లా రేవుల్లా మట్టి పొత్తిల్లల్లా, మట్టి పొత్తిల్లల్లా, మట్టి పొత్తిల్లల్లా, తోవా పువ్వుల తీరు అమరులుంటారు, అమరులుంటారు, అమరులుంటారు. తోవా పువ్వుల తీరు అమరులుంటారు. జోహారులు జోహారులు అమరులకు జోహార్ వీరులకు జోహార్, అమరులకు జోహార్ వీరులకు జోహార్. భూవా కొల్లగొట్టి భూమాతను చెరబట్టి, మాతను చెరబట్టి, భూమాతను చెరబట్టి, నాగలి దున్నే కార్చే నాన్న రైతుల్ని, నాన్న రైతుల్ని, నాన్న ఇంట్రడక్షన్ బాగా వచ్చిందా? నాట్లేసే తల్లుల్ని బరి మీద చెరబట్టిన, మీద చెరబట్టిన, బరి మీద చెరబట్టిన, నైజమోని గుండెల్లో నిదురించిన అమరులకు జోహారులు జోహారులు అమరులకు జోహార్ వీరులకు జోహార్, అమరులకు జోహార్ వీరులకు జోహార్. పేదోళ్ళ బ్రతుకుల్లా పెత్తనము చేసేటి, పెత్తనము చేసేటి పెత్తనము చేసేటి త్వరల భూస్వాముల కోటలను పగులగొట్టి, కోటలను పగలగొట్టి, కోటలను పగలగొట్టి, యతల వనములోన విప్లవాన్ని పూరించి, విప్లవాన్ని పూరించి, విప్లవాన్ని పూరించి, తెలంగాణ చరితంటే త్యాగాల చరితాని, త్యాగాల చరితాని, త్యాగాల చరితాని, ప్రాణమివ్వడం అంటే పొద్దు పొడవడమాని, పొద్దు పొడవడమాని, పొద్దు పొడవడమాని, సాటి చెప్పిన ధైర్య సాహస వీరులకు జోహారులు జోహారులు అమరులకు జోహార్ వీరులకు జోహార్, అమరులకు జోహార్ వీరులకు జోహార్. కనుపాప చూపుల్లా కన్నీటి పాటల్లా, కన్నీటి పాటల్లా, కన్నీటి పాటల్లా, ఎన్నెల దీపాల వెలుగులైనోళ్లకు, వెలుగులైనోళ్ళకు, జంపు చేయి. వెలుగులైనోళ్ళకు,
ఏటి పాయల నీటి ఊటల జోహార్ ఊటలా జోహార్ ఊటలా జోహార్ గట్ల మీది గడ్డి చిలుకల జోహార్ చిలుకలా జోహార్ చిలుకలా జోహార్ చిలుకల జోహార్ ఒరి మొలకల జోహార్ జోహారులు జోహారులు అమరులకు జోహార్ వీరులకు జోహార్ అమరులకు జోహార్ వీరులకు జోహార్ అమరులకు జోహార్ వీరులకు జోహార్ అమరులకు జోహార్ వీరులకు జోహార్ జోహార్ తెలంగాణ అమర వీరులకు నిజంగా కిరణ్ అన్న హ్యాట్స్ ఆఫ్ అన్న అంటే నాటి తెలంగాణ ఉద్యమ రోజులు గుర్తొస్తున్నాయి మీరు ప్రారంభించిన తీరు చూస్తే. అన్న ఏంటి వాళ్ళ ప్రధానంగా మీ బాధ ఏంటి అసలు? అన్న ఇది నల్గొండ జిల్లా అంటేనే ఉద్యమాల కిల్లా. ఆనాడు నైజామోని ఉరికిచ్చినటువంటి పాట పుట్టినటువంటి గడ్డ నల్గొండ గడ్డ. ఆనాడు బండి యాదగిరి రాసినటువంటి తెలంగాణ సాయుధ పోరాటంలో బండెనక బండి గట్టి 16 బళ్ళు గట్టి బండెనక బండి గట్టి 16 బళ్ళు గట్టి ఏ బల్లే వస్తావు కొడుకో నైజాము సర్కరోడా 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 చుట్టుముట్టు సూర్యపేట నట నడుమ నల్లగొండ చుట్టుముట్టు సూర్యపేట నడుమ నల్లగొండ చుట్టుముట్టు సూర్యపేట నట నడుమ నల్లగొండ చుట్టుముట్టు సూర్యపేట నడుమ నల్లగొండ నువ్వు వెళ్ళేది హైదరాబాదు దాని పక్కన గోలుకొండ వెళ్ళే హైదరాబాదు దాని పక్కన గోలుకొండ గోల్కొండ కిల్లా కింద గోల్కొండ కిల్లా కింద నీ గోరి గర్తు కొడుకో నైజాము సర్కరోడా ఈ గోరి గడవు కొడుకో నైజాము సర్కరోడా నీ గోరి గర్తవు కొడుకో నైజాము సర్కరోడా అని బండి యాదగిరి పుట్టినటువంటి గడ్డ తెలంగాణ విప్లవాల కిల్లా. మరి ఈ జిల్లాలో కళాకారులకు ఉద్యోగాలు రాక గత ప్రభుత్వంలో అన్యాయం జరిగిపోయి గత ప్రభుత్వంలో పాట అవమానించబడి, ఎందుకంటే గత సమైక్యాంధ్రం ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఒక 5,000 మంది కళాకారులకు డిపిఆర్ఓ ద్వారానో లేకపోతే వేరే విధంగా ఉపాధి కలిగేది. ఓకే, కానీ 5,000 మందికి ఉపాధి కలగకుండా ఓన్లీ ఒక 500 మందికి జాబులు ఇచ్చి మరి మిగతా 4,500 మంది మరి కడుపులు కొట్టి గత ప్రభుత్వంలో మమ్మల్ని అందరినీ కూడా బాధ పెట్టినటువంటి ప్రభుత్వం. అంటే వాళ్ళు ఉద్యమ కళాకారులు కాబట్టి ఉద్యమ కళాకారులకు జాబులు ఇచ్చిరన్నారు. అన్న అంటే మీరు ఉద్యమ కళాకారులు కాదా, లేకపోతే మీకు అంత అర్హత లేక ఇవ్వలేదా, మీరు అప్లై చేసుకోలేదా అసలు? తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగానికి ఎవరు కూడా అంటే సాంస్కృతిక సారథులు ఉద్యోగానికి ఎవరు కూడా అప్లై చేసుకోలే. వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకొని వాళ్ళ సొంత నిర్ణయం ప్రకారం నీకు లెటర్ వస్తుంది, నువ్వు రా, లెటర్ వచ్చిన రావాలని చెప్పేసి నిజమైనటువంటి ఉద్యమకారులను పక్కకు పెట్టేసి మరి ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఉధృతంగా సాగుతున్నటువంటి తరుణంలో మేమందరం కూడా రోడ్ల మీద వండుకొని ధర్నాలు చేసి రాస్తారోకోలు చేసి మరి భార్య పిల్లల్ని విడిచిపెట్టి చాలా దూరం పోయి సొంత ఛార్జీలు ఖర్చు పెట్టుకొని తెలంగాణ వస్తే మన బతుకులు మారుతాయి, మన బాధలు పోతాయి అని నమ్మినటువంటి మాకందరికి కూడా గత ప్రభుత్వంలో నిరాశ మిగిలి మరి అదేవిధంగా ఇలా కనీసం సెక్యూరిటీ గార్డు కూడా ఇలా కళాకారులను పెట్టుకునే పరిస్థితి లేకుండా పోయిందన్న. ఎందుకు? తెలంగాణ వచ్చినాక కళాకారుల పరిస్థితి బాగానే ఉంది కదా, మీకేమైంది? తెలంగాణ కళాకారుల పరిస్థితి కొంతమందిది బాగుంది, కానీ అందరిది మాలాంటి నిరుద్యోగ కళాకారులు మాత్రం ఈరోజు మరి కనీసం అన్నానికి లేక ఈరోజు అలమటిస్తున్నటువంటి అన్నమో రామచంద్ర అని చెప్పేసి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. అంటే దీనికి కారణం ఎవరు అనుకుంటారు? అంటే ఇప్పుడు వచ్చిన సర్కారా, పోయిన సర్కారా, లేకపోతే మీరు అడగలేదా? ఈ జిల్లాలో మీకు మాత్రమే రాలేదా, ఎట్లా? పోయిన సర్కార్ గత ప్రభుత్వంలో తెలంగాణ కళాకారులకు మంచి గౌరవం దక్కిందని గప్పాలు కొట్టినటువంటి కేసీఆర్ గారు గత ప్రభుత్వంలో మరి అంతకుముందు ఉపాధి కలిగినటువంటి ఉపాధిని పక్కకు తీసేసి కొంతమందికే ఉపాధిని కల్పించి మరి మా అందరూ కూడా కడుపులు కొట్టినటువంటి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. అందుకనే మరి మేము ఎన్నిసార్లు కానీ రసమై బాలకిషన్ కాడికి పోయినా కానీ, సాంస్కృతిక సారథి ఆఫీస్కి పోయినా కానీ, తర్వాత మినిస్టర్ల కాడికి పోయినా కానీ చూద్దాం వస్తుంది అని చెప్పేసి కాలయాపన చేసి కనీసం మాకు ఏది లేకుండా గత 10 సంవత్సరాలు ఉకిదంపుడు మాటలతోటి మభ్యపెట్టే మాటలతోటి మొత్తం కాలయాపన చేసి మమ్మల్ని మొత్తం ఆగం చేసింది గత ప్రభుత్వం. అంటే ఊరిచ్చి ఉపాధి లేకుండా చేసారు, మేము రోడ్డు మీద పడ్డాం,
అంటే ఉద్యమం చేసిన ఉద్యమ కళాకారులకే ఏ ఉపాధి లేకుండా పోతే ఇవాళ రేపు పాట లేనిదే తెలంగాణ లేదు, మా పరిస్థితి ఏందని కళాకారులు నగరేకంటి కిరణ్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు అట్లనే వచ్చిన కళాకారులందరినీ కూడా మనం ఒకసారి మాట్లాడదాం. వాళ్ళ వ్యతలు ఏమున్నాయి, వాళ్ళ కథలు ఏమున్నాయి, బాధలు ఏమున్నాయి అనేది తెలుసుకోవాలి. కాబట్టి యా నమస్తే అన్న. నమస్తే అన్న. సైదుల్ అన్న, ఈయన చాలా సీనియర్ మోస్ట్ కళాకారుడు నల్లగొండలో, నాకు కూడా బాగా పరిచయం అనమాట. ఏంటి సైద్ అన్న, మీరు ఎప్పటి నుంచో పాట పాడుతున్నారు, ఇంకా ఆకలితోటి ఉండి అయ్యే బాధలలో తిప్పలు పడుతున్నారా? బాధలు అంటే అన్న, ఆ రోజు జరిగిన మోసం మామూలు మోసం కాదు. ఇప్పుడు మన కిరణ్ చెప్పినట్టు తెలంగాణ కళాకారుల మీద ప్రక్షాళన జరగకుండా ఏకఛత్రాధిపత్యంతో ఇదే రసమయ్య సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయ్య గారు ఆ వ్యవహారాన్ని మొత్తం కూడా ఇంట్లో కూర్చొని వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళ పేర్లు రాసి మా అందరినీ కూడా ఆగం చేసిన వ్యవస్థ మీ అందరికీ తెలుసు. ఈరోజు మీ ఛానల్ నుంచి కూడా మేమేం పోరాడుతున్నాం, మా తెలంగాణ కళావేదిక నుంచి కూడా, అంటే తెలంగాణ 33 జిల్లాలలో మాలాగా దగ్గపడ్డ కళాకారులు చాలామంది ఉన్నారు. ముందుగా మీ ఛానల్కు వందనాలన్నా, ఎందుకంటే మమ్మల్ని వెలికి తీస్తున్నందుకు మీకు మరొకసారి మా కళాభి వందనాలు మా జిల్లా తరఫున తెలియజేస్తూ ఉన్నాం. సో ఉద్యమంలో పనిచేసినప్పుడు 2015 సంవత్సరంలో కూడా మాకు ఉద్యోగాలు రాకుంటే మేమంతా కూడా సంఘటితమై ధర్నాలు చేస్తుంటే కూడా నిర్బంధం చేసిన పోషెట్టి ప్రభుత్వం, ఆ నలుగురు కుటుంబ పాలనలో మేము కూడా కళాకారులను నలిగిపోవడం, ఆ రోజు మేము అదే పోషెట్టికి సవాల్ కూడా చేయడం జరిగింది మన నల్గొండ జిల్లాలో. ముఖ్యమంత్రి వైనవని ఓ కేసీఆర్, నువ్వు తెగ మురిసిపోతున్నావు చెప్పు సీఎం గారు. ముఖ్యమంత్రి వైనవని ఓ కేసీఆర్, నువ్వు తెగ మురిసిపోతున్నావు చెప్పు సీఎం గారు. ముఖ్యమంత్రి వైనవని ఓ కేసీఆర్, నువ్వు తెగ మురిసిపోతున్నావు గారు. అయ్యా కేసీఆర్ మీ రబద్దాల కోరు, అయ్యా కేసీఆర్ మీ అబద్ధాల కోరు, అయ్యా కేసీఆర్ మీ రబద్దాల కోరు, అయ్యా కేసీఆర్ మీ అబద్ధాల కోరు. ఈ ఒక్కసారి మీరు మళ్ళీ గెలవలేరు. ముఖ్యమంత్రి వైనవని ఓ కేసీఆర్, నువ్వు తెగ మురిసిపోతున్నావు చెప్పు. ముఖ్యమంత్రి వైనవని ఓ కేసీఆర్, నువ్వు తెగ మురిసిపోతున్నావు. 60 ఏళ్ల నుండి తెలంగాణ అనసబడ్డదని, 60 ఏళ్ల నుండి తెలంగాణ అనసబడ్డదని, 60 ఏళ్ల నుండి తెలంగాణ అనసబడ్డదని, 60 ఏళ్ల నుండి తెలంగాణ అనసబడ్డదని. 4 కోట్ల ప్రజలను నమ్మగొలిపినావయ్యా, 4 కోట్ల ప్రజలను నమ్మగలిపినావయ్యా. అరే ఝాన్సీ రుద్రమదేవి సమ్మక్కల సారక్కల, ఝాన్సీ రుద్రమదేవి సమ్మక్కల సారక్కల, సాకలి ఐలమ్మ స్ఫూర్తి గల్లి గల్లి చెప్పితివి, సాకలి ఐలమ్మ స్ఫూర్తి గల్లి గల్లి చెప్పి, నిజాము రాజును తిట్టి నీ అంత అంటివి, రామురాజును తిట్టి నీ అంతా అంటివి. లేనిపోని మాటలతో ప్రజల రెచ్చగొడితివి, లేనిపోని మాటలతో ప్రజల రెచ్చగొడితివి, అనగారిన ప్రజలకు ఆశలు చూపిస్తివి, అనగారిన ప్రజలకు ఆశలు చూపిస్తివి. తెలంగాణతోని ముఖ్యమంత్రి దళితుడంటివి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి దళితుడంటివి, దళితుల మోసం చేసి ముఖ్యమంత్రినే కేసీఆర్, నువ్వు తెగ మురిసిపోతున్నావు ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి వైనవని ఓ కేసీఆర్, నువ్వు తెగ మురిసిపోతున్నావు చెప్పు సీఎం గారు. అయ్యా కేసీఆర్ మీరు అబద్ధాల కోరు, అయ్యా కేసీఆర్ నీ అబద్ధాల కోరు. ఈ ఒక్కసారి మీరు ఇక మళ్ళీ ఇక మళ్ళీ గెలవలేరని మా కళాకారుల పాపం తగిలి ఆ పోషెట్టి పోతాలు అటే వెళ్ళిపోయింది. ఇక బాతాల పోసేటి, బాతాల పోషెట్టి అంటే మీ ఉసురు తలిగి అటే పోయినట్టు. అంతే కదన్న. అంటే 10 ఏళ్ళు ఉంటే మమ్మల్ని వలకరియలేదు కాబట్టి మా పాపం తలిగింది అనేది కళాకారులు అనుకొస్తున్న ముచ్చట. ఏది ఏమైనా అంటే నిజంగా ఎవరు ఉసురు తలగొద్దు ఏ పాలకుడికి. ప్రజలు మేలు కోరుకునే ఓట్లు వేస్తారు, ప్రజలు రాజకీయ నాయకుల అభివృద్ధి చేస్తారనే నమ్మకంతో వేస్తారు. అట్లనే పాట కూడా ప్రజల కోసం ప్రగతి కోసమే కొట్లాడుతుంది. కాబట్టి వీళ్ళ తాపన వీళ్ళ ఆవేదన అంతా కూడా మేము కూడా ఒక ఉపాధిలో ఉండాలి, కళాకారులకు కూడా సరైన గౌరవం దక్కాలి. కనీసం అంటే ఇచ్చేటోళ్ళకి జాబులు ఇచ్చారు, ఇట్లా నిరుద్యోగ కళాకారులు ఉన్నారు, ఇంటి దగ్గర ఉంటున్నారు, ఖర్చులు ఉంటాయి, ధరలు పెరుగుతాయి, చాలా ఇబ్బందులు ఉంటాయి, పెన్షన్లు కూడా ఇచ్చుకోలేని పరిస్థితి. అవునన్న పరిస్థితి. అంటే డిపిఆర్ వ్యవస్థను కూడా ఈ 550 మందికి ఉద్యోగాలు ఇచ్చి డిపిఆర్ వ్యవస్థను కూడా భ్రష్టు పట్టించిండు మన కేసీఆర్. ఓకే, అక్కడ 500 డిపిఆర్లో కనీసం ఒక 200 మంది కళాకారులు ప్రతి నెల జీవనోపాధి ఏదో ఒక
మన పల్స్ పోలియో కానీ, ఎయిడ్స్ కానీ, కుటుంబ నియంత్రణ కానీ, ఇలాంటి సబ్జెక్టు వాటర్ షెడ్ మీద కానీ ఇలాంటి అవగాహన కార్యక్రమాలలో మేము చురుకుగా పాల్గొనే కళాకారులను కూడా తీసి ఆగం చేసి ఆ వ్యవస్థనే నాశనం చేసిపోయారు. నల్లగొండలో పందిరి సైదులు అన్న తెలంగాణ ఉద్యమకారుడు అన్న, అంటే ఉద్యమంలో నీ పేరు చెప్తే గుర్తొచ్చే పాట ఏంటిది? నా ఉద్యమంలో అంటే అసైదులా వలస వెళ్ళిపోతుందనే పాట పాడేదన్న నేను. ఒక్కసారి మన తెలంగాణలో ఆ రోజుల్ని గుర్తు చేయవా? అసైదులా ఆరతి కాళ్ళ గజల గమ్మతి తెలంగాణ లడాయికి సాగుతున్న ఇమ్మతి. అరే సైదులా ఆరతి కాళ్ళ గజల గమ్మతి తెలంగాణ లడాయికి సాగుతున్న ఇమ్మతే. ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు తెగదెంపుల ఓర్పు కొరకు ఎంతైనా ఏదైనా తెగిస్తేనే తెలంగాణ. ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు తెలంగాణ ఓర్పు కొరకు ఎంతైనా ఏదైనా తెగిస్తేనే తెలంగాణ. ఆంధ్ర వలసవాదులార ఎల్లకుంటే పాతరే పల్లె పల్లె జరుగుతుంది తెలంగాణ జాతరే. అసైదులా ఆరతి కాళ్ళ గజల గమ్మతి తెలంగాణ లడాయికి సాగుతున్న ఇమ్మతే. అంటే మళ్ళా నిజంగా ఒక పారి ఉద్యమ రోజులు తీసుకొచ్చిండు సైదులన్నా అన్న. అంటే మీ కోరిక నెరవేరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్న నీకు నిజంగా మీలాంటి వాళ్ళకు జాబులు రావాలన్న. ఎందుకంటే ఈ నేల విముక్తి కోసం పారాడిన కాళ్ళు, కొట్లాడిన గొంతులు కాబట్టి వీళ్ళు మళ్ళీ ఎప్పుడు పోరాటానికైనా సిద్ధంగా ఉంటారు. కాబట్టి ఇటువంటి గొంతుల జోలికి రాకుండా వీళ్ళని గుర్తించి వీళ్ళకి కావాల్సినటువంటి వృత్తిని కల్పిస్తే చాలా బాగుంటుందని మా తరఫున మీ తరఫున కూడా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నా. అట్లనే మనం ఇంకొక కళాకారుణ్ణి ఇక దగాపడ్డ నిరుద్యోగ కళాకారుల ఈ కార్యక్రమంలో దగాపడ్డ కళాకారుల కార్యక్రమంలో ఇగో చిచ్చర పిడుగు మన నకరేకల్ ముద్దుబిడ్డ నాగరాజు మిడతా అన్నట్టే ఉంటుంది. నాకు కొంచెం అనుభవం ఉండేలే ఈయనతోటి, అందుకని చాలా ఊర్లు తిరిగినాం, చాలా పాటలు పాడినాం. అట్లనే పాటనే నమ్ముకొని పాటే ప్రాణంగా తన కుటుంబాన్ని సైతం వదులుకొని పాట కోసం కొట్లాడుతున్న గట్టి మనిషి నాగరాజు అన్న. నువ్వు ఒక్కసారి సురువు చేసి నీ కథ ఏంది, నీ బాధ ఏంది, మరి పోషెట్టి నీకు చేసిన సాయం ఏంది అన్నీ కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాలి, మొహమాట పడకుండా. ముందుగా మన తొలి వెలుగు ఛానల్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మన తెలంగాణ ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి 2001 నుండి ఇప్పటి వరకు కూడా కాళ్ళకు గజ్జలు కట్టి భుజాన గొంగడేసి మరి పల్లె పల్లె తిరుగుతూ ఆ రోజులలో సకల జనుల సమ్మె, మరి అదేవిధంగా వంట వార్పు, అదేవిధంగా సాగరాహారము ఎట్లాంటి కార్యక్రమానికి పిలుపునిచ్చిన తెలంగాణ ఉద్యమంలో నీళ్లు, నిధులు, నియామకాల కోసం మా కాళ్ళ గజ్జలు మరి అనేక రకాల వేదికల మీద పాటనే ఆయుధంగా చేసుకొని తెలంగాణ రావడంలో మరి గొప్ప పాత్రను పోయించేటువంటి కళాకారులలో నేను ఒకరిని. మరి ఇవాళ తెలంగాణ ఉద్యమంలో నాకు గుర్తుపెట్టేటువంటి పాట తెలంగాణ అమరవీరుల పాట. మీ త్యాగాల తెలంగాణ జెండాలెత్తుతున్నామో విద్యార్థి వీరులార జెండమాడు. మీ త్యాగాల తెలంగాణ జెండాలెత్తుతున్నామో విద్యార్థి వీరులార జగడమాడుతున్నామో విద్యార్థి అమరులారా. జల్లి ముగ్గు పెడితే సుక్కాలయ్యి చూసినట్టు ముసురుకున్న మబ్బు కరిగి చినుకులయ్యి రాలినట్టు కొత్త పంటకు కాపుగా ఇంటి కుండలుడికినట్టు మీరు సర్ది తిని పోతారా విద్యార్థి వీరులారా, చదువు చెప్పిపోతారా విద్యార్థి అమరులారా. తెలంగాణ పల్లె నిడిచి పట్నం వెళ్ళి పట్టాల చదువు చదివి పుస్తకాల పురుగులయ్యి చరిత్రనే తెలుసుకొని ఆంధ్ర వలస వ్యవస్థలు అవస్థలు దొలగవని మీరు అలజడి సృష్టిస్తారా విద్యార్థి వీరులారా, గిరవ్వలవుతారా విద్యార్థి అమరులారా. మీరెత్తురు చూసి
చూసి నేల తల్లి ఎక్కి ఎక్కి దుఃఖం పెట్టే పొత్తి కడుపులో అత్తుకొని కొత్త చెట్టకు దారు లేదు పుట్టబోయే పుట్టి బిడ్డ మీ పేరే పెట్టుకుంటాము మీరు మా కడుపున పుడతారా విద్యార్థి వీరులారా మరో చరిత రాస్తారా విద్యార్థి ఎవరులారా త్యాగాల తెలంగాణ జెండాలెత్తుతున్నామో విద్యార్థి వీరులారా జగడమాడుతున్నామో విద్యార్థి అమరులారా ఇట్లా తెలంగాణ ఉద్యమంలో అనేక రకాల వేదికల మీద తెలంగాణ అమరవీరుల యొక్క గానాన్ని మనం వినిపించడం జరిగింది. ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత కొంతమంది బతుకులు మాత్రమే బాగుపడ్డాయి కానీ మాలాంటి కళాకారుల ఎందుకు నువ్వు అంటే ఉద్యోగం కోసం ప్రయత్నించలేదా? అప్లికేషన్ పెట్టుకోవటం లేకపోతే తెలంగాణ ధూమ్ధామ్లో నువ్వు ఉన్నావా పర్ఫెక్ట్గా? తెలంగాణ ధూమ్ధాంలో కాదు, తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిన కాడ నుంచి ఎండింగ్ వరకు మనం ఉన్నాం. తెలంగాణ సాంస్కృతిక సారథిలో మనకు లెటర్ రావడం జరిగింది. ఆ రోజులలో మేము కూడా ఇంటర్వ్యూ పోయినాం, అయినా కూడా మాకు ఉద్యోగం రాలేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అంటే ఇంటర్వ్యూ చేసి నిరాకరించిరా? అవును. సరే, ఇప్పుడు మరి అంటే ఈ ప్రభుత్వాన్ని ఏం అడగబోతున్నావు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కళాకారులను గొప్ప మనసుతోని ఆదరించి కాంగ్రెస్ పార్టీ కళాకారులకు సముచితమైనటువంటి స్థానాన్ని గౌరవాన్ని కల్పించాలని చెప్పి మన ఛానల్ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. అచ్చా, ఇప్పుడు అంటే ప్రభుత్వాన్ని అడుగుతూ ఏదైనా పాట ఉన్నదా, లేకపోతే గత ప్రభుత్వంలో మళ్ళీ సార్ పోషెట్టి గారి మీద ఏమైనా పాడతావా? అప్పుడున్నటువంటి ప్రజా వ్యతిరేక సంబంధించిన పాట. వద్దు వద్దురా ఓదొరో నీ పాలనొద్దురా మాదొరా, వద్దు వద్దురా ఓదొరో పాలనొద్దురా మాదొరా, వద్దు వద్దురా ఓదొరో నీ పాలనొద్దురా మాదొరా, వద్దు వద్దురా ఓదొరో నీ పాలనొద్దురా మాదొరా, వశంగాదురా ఓదొరో నిన్ను మోయలేమురా 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 మాదొరా, నేరెల్లా దళితన్నల పైన లాఠీలేమో జులిపిస్తుంటివి, లాఠీలేమో జులిపిస్తుంటివి, లాఠీలేమో జులిపిస్తుంటివి, మద్దతు ధరను అడిగినందుకు రైతుల చేతికి బేడీలేస్తివి, రైతుల చేతికి బేడీలేస్తివి, రైతుల చేతికి బేడీ, ప్రశ్నించేటి గొంతుల పైన పగబట్టి వేటాడుతుంటివి. వద్దు వద్దురా వద్దు వద్దురా వద్దు వద్దురా ఓదొరో నీ పాలనొద్దురా, వశంగాదురా ఓదొరో నిన్ను మోయలేమురా మాదొరా, చదువులు ఏవి కొలువులు ఏవి సంక్షేమాలతో అభివృద్ధి అది, ఏలిన కాడికి జాలురా బిడ్డ చదురుకోరయిగ మూట ముళ్ళను, ఎనిమిదేళ్ల పరిపాలన మొత్తం అందరి ద్రాక్ష మిగిలినది రా. వద్దు వద్దురా వద్దు వద్దురా వద్దు వద్దురా ఓదొరో నీ పాలనొద్దురా మాదొరా, వశంగాదురా ఓదొరో నిన్ను మోయలేమురా మాదొరా, అట్లా ఈ కేసీఆర్ యొక్క సర్కారును మనం పారదోలడం జరిగింది. మరి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాదు, వద్దనగానే వెళ్ళిపోయింది ఆయన, ఎందుకులే అని. ఇప్పుడు మరి నువ్వు పిలుచుకున్న రేవంత్ అన్న మరి నీకు ఇస్తాడా ఇయ్యడా, ఏంది పరిస్థితి? రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా మాకు ఇస్తారనేటువంటి నమ్మకం అయితే మాకుంది. తప్పకుండా కళాకారులందరినీ కూడా ఆదుకోవాలని చెప్పి కాంగ్రెస్ 10 ఏళ్ళు నాకు ఆయనతోటి ఏం కాలేదు, నిన్నమననే వచ్చి వీళ్ళతో ఏమన్నా అవుతుందా? మరి కాంగ్రెస్ పార్టీ గతంలో 5,000 మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చింది. ఆ హామీని కూడా నిలబెట్టుకోవాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రైట్. ఇక పోయిన సర్కారు అంటే అదే మన కేసీఆర్ గారు సర్కారు పగబట్టి దగబెట్టింది మమ్మల్ని. కనీసం కాంగ్రెస్ సర్కార్ అన్న మా మీద నిఘబెట్టాలి. మా కడుపులు కాలుతున్నాయి, మేము ఆకలితో ఉన్నాం, మాకు కూడా నౌకర్లు కావాలి, ఉపాధి కావాలి, మేము ఈ తెలంగాణలో భాగమే, మా కృషి కూడా ఈ తెలంగాణ విముక్తి కోసం ఉన్నది కాబట్టి మా బాధలేందో చెప్తామని ఈ తమ్ముడు వచ్చిండు. మరి ఒక్కసారి తమ్ముడు భీమ్ ప్రసాద్ చెప్తాం నీ ఆవేదన ఏంది, కథ ఏంది? ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే
నీళ్లు నిధులు నియామకాలు మన బతుకులు మారుతాయన్న ఆలోచనతోటి 1300 మంది బిడ్డలు తమ ప్రాణాలను తృణప్రాయంగా ఈ ప్రత్యేక రాష్ట్రం కోసం అర్పించి సాధించిన తెలంగాణలో అరిగోసపడుతున్నటువంటి విధానం ప్రతిదీ చూసినా కానీ అరిగోసపడతా ఉన్నది. ఆ విధానంలో చూసుకుంటా పోతే విద్యా సంస్థలు కావచ్చు, కళాకారులం కావచ్చు, అనేకంగా చూస్తే తెలంగాణ మరి ఒక 30-40 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. అప్పుల తెలంగాణ చేసి పెట్టినటువంటి కేసీఆర్ గారికి మళ్ళీ బుద్ధి చెప్పే దిశగా కళాకారులను కదిలినాం. అదేవిధంగా పీక్ పడేసినాం అన్న విధానంలో ఉన్నటువంటి కేసీఆర్కి ఖచ్చితంగా బుద్ధి చెప్పే విధంగా మేము కళాకారులం ఏకమవుతామన్న విషయంతో కళాకారులకు నిజంగా అన్యాయం చేసినటువంటి పరిస్థితిని ఇవాళ ప్రజల దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. అందుకే చెప్తా ఉన్నాం, దగా పడ్డ మా కళాకారుల గుండె సప్పుడినుడో మాయన్నల్లారా గుండె సప్పుడినుడో మాయన్నల్లారా గుండె సప్పుడినుడో ఆహా దగా పడ్డ మా కళాకారుల గుండె సప్పుడినుడో మాయన్నల్లారా గుండె సప్పుడినుడో దగా పడ్డ ఈ తెలంగాణమున గుండె సప్పుడినుడో మాయన్నల్లారా గుండె సప్పుడినుడో తెలంగాణమున బడులే లేవు, ఉన్న బడులకు భవంతు లేదు, ఎండాకాలం వానాకాలం వారం రోజులు సెలవు దినాలే, చెట్ల కింద మన పోరగాళ్ళురా నీడ తిరిగినట్టు తిరుగుతుంటారు, పిల్లలు వస్తే పంతులు రాడు, పంతులు వస్తే పిల్లలు రారు, పిల్లలు పంతులు ఇద్దరు వస్తే రాయనీకే మా పంతులు గానికి చాకు పీసు లేదో మాయన్నల్లారా చాకు పీసు లేదో చాకు పీసు లేదో ఆహా దగా పడ్డ ఈ తెలంగాణమున గుండె సప్పుడినుడో మాయన్నల్లారా గుండె సప్పుడినుడో మాయన్నల్లారా గుండె సప్పుడినుడో మాయన్నల్లారా గుండె సప్పుడినుడో మాయన్నల్లారా గుండె సప్పుడినుడో అట్లా అన్న ఈ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిజమైనటువంటి ఉద్యమ కళాకారులకి న్యాయం చేయనటువంటి గవర్నమెంట్ కేసీఆర్ గారి గవర్నమెంట్, అందులో ఉన్నటువంటి కొంతమందికే న్యాయం చేసినటువంటి పరిస్థితిని మేము వ్యతిరేకిస్తూ పూర్తి స్థాయిలో ఉద్యమ కళాకారులకు న్యాయం చేయాలని చెప్పి ఇప్పుడున్న గవర్నమెంట్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము వేడుకుంటా ఉన్నాం. అందుకే చెప్తా ఉన్నా, ఆకలికే కలడప్పులు దరువులేస్తా ఉన్నాయి, ఆకలికే కలడప్పులు దరువులేస్తా ఉన్నాయి, తెలంగాణలో పోరును చేస్తున్నాయి, తెలంగాణలో పోరును చేస్తున్నాయి, దగా పడ్డ తమ్ముడా మేలుకొని లేవరా, 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 తెలంగాణ కళా వేదిక జెండను ఎత్తరా, తెలంగాణ కళా వేదిక జెండను ఎత్తరా, ఆకలికే కలడప్పులు దరువులేస్తా ఉన్నాయి, ఆకలికే కలడప్పులు దరువులేస్తున్నాయి, ఈ తెలంగాణలో పోరును చేస్తున్నాయి, తెలంగాణలో పోరును చేస్తున్నాయి, ఆ ఉద్యమాల పోరులోన జెండలెత్తినోళ్ళం, ఉద్యమాల పోరులోన జెండలెత్తినోళ్ళం, గోసి గొంగడేసుకొని గోసదీసినోళ్ళం, గోసి గొంగడేసుకొని గోసదీసినోళ్ళం, పల్లె పల్లెలో డప్పు దరువులైనోళ్ళం, కేసీఆర్ పాలనలో దగా పడ్డ వాళ్ళం, ఆకలికే కలడప్పులు దరువులేస్తా ఉన్నాయి, కల డప్పులు దరువులేస్తా ఉన్నాయి, తెలంగాణలో పోరును చేస్తున్నాయి, తెలంగాణలో పోరును చేస్తున్నాయి, తెలంగాణలో పోరును చేస్తున్నాయి, ఈ తెలంగాణలో పోరును చేస్తున్నాయి. అట్లా ప్రత్యేక రాష్ట్రం కోసం మేము పోరాడినటువంటి నిజమైనటువంటి ఉద్యమ నిరుద్యోగ కళాకారులకి న్యాయం చేసే దిశగా ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ అయినా మాకు న్యాయం చేయాలని చెప్పి మేము మనసారా కళాభివందనాలు తెలియజేస్తున్నాం. రైట్, ఇప్పుడు దగాపడ్డ నిరుద్యోగ కళాకారుల ఆవేదన కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా మహిళా కళాకారులు, ఇక వాళ్ళ గురించి చెప్పనక్కర్లేదు, వాళ్ళ గోసలు, వాళ్ళ బాధలు, అంటే ఇంట్లో కుటుంబ సమస్యలు ఇవే ఒక ఎత్తు, అంటే మళ్ళీ జీవనం సాగించడం, ఉద్యమం కోసం వాళ్ళు నడిచిన తీరు, కానీ వాళ్ళని సగౌరవంగా పోయిన పాలకులు గౌరవించుకోలేకపోవడం అనేది నిజంగా బాధాకరం. చెల్లె చెప్పమ్మ, నీ పేరేంది, అంటే నీ ప్రస్థానం ఏంది, అసలు నీ ఆవేదన ఏంది? నమస్తే అన్న, ముందుగా మీ ఛానల్ మా దగ్గరికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. మా బాధ మీకే చెప్పుకోవాలి కాబట్టి మేము ఉద్యమంలో ఎంతో చేసినామన్న, చిన్న చిన్న పిల్లల్ని వదిలిపెట్టి తిండి లేక కాళ్ళు అరిగిపోయి
చాలా బాధలు పడ్డాం. ఇప్పుడు కూడా మాకు తిండి సరిగ్గా లేక చాలా అల్లాడిపోతున్నాం అన్న. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కళాకారులు చాలా పేద కళాకారులు కాబట్టి మా రేవంత్ రెడ్డి అన్న మా అందరిని ఆదుకోవాలని, ముఖ్యంగా చెర 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 మెరుపులు మెరిసెర కన 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 నిప్పులు గురిసెర రజాకార్లపై రణం చేసిన నైజాం కొడుకుల గుండెలు తీర్చిన చెర 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 మెరుపులు మెరిసెర కన 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 నిప్పులు గురిసెర రజాకార్లపై రణం చేసిన నైజాం కొడుకుల గుండెలు తీర్చిన వీర తెలంగాణ మనది పోరు తెలంగాణ, వీర తెలంగాణ మనది పోరు తెలంగాణ, వీర తెలంగాణ మనది పోరు తెలంగాణ. చెర 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 మెరుపులు మెరిసెర కన 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 నిప్పులు గురిసెర రజాకార్లపై రణం చేసిన నైజాం కొడుకుల గుండెలు తీల్చిన ఎర్రని మల్లెలు నిదురలేచరా నెత్తురు చిందిన నేల మనదిరా చీమల దండు కదలి వచ్చెరా పాముల గుండెలు బెదరబట్టెరా ఎర్రని మల్లెలు నిదురలేచరా నెత్తురు చిందిన నేల మనదిరా చీమల దండు కదలి వచ్చెరా పాముల గుండెలు బెదరబట్టెరా చెర 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 మెరుపులు మెరిసెర కన 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 నిప్పులు గురిసెర రజాకార్లపై రణం చేసిన నైజాం కొడుకుల గుండెలు తీర్చిన అడవిలో ఆకులు మేకులాయరా పిచ్చుక సైతం దండు కట్టెరా నెమలి పించమే కత్తులాయరా కోయిల కూడా గొంతు కలిపెరా అడవిలో ఆకులు మేకులాయరా పిచ్చుక సైతం దండు కట్టెరా నెమలి పించమే కత్తులాయరా కోయిల కూడా గొంతు కలిపెరా చెర 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 మెరుపులు మెరిసెర కన 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 నిప్పులు గురిసెర రజాకార్లపై రణం చేసిన నైజాం కొడుకుల గుండెలు చీల్చిన అంటే నిజంగా అంటే ఒక పోరాట నల్గొండే కాదు తెలంగాణ నేల మీదనే పోరాటం అనే అంశం గట్టిగా ఉంటుంది కాబట్టి అక్క వాడితే ఎట్లుందో చూసిరు కదా చెర 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 నిప్పులు దునికినాయి. అంటే జనం కోసం ప్రజల కోసం ఈ ప్రాంతం కోసం వాళ్ళు ఎన్ని కష్టాలైనా పడ్డారు కానీ వాళ్ళ కష్టాలను పట్టించుకున్న పాపాన పోలేదు గత పాలకులు 10 ఏళ్ళుగానే పరిశాన్లో వీళ్ళు ఉన్నారు. నిజంగా అక్క నీకు వందనాలు, ఉద్యమాభివందనాలు. అంటే మీరు కోరుకున్న అంటే మీ ఉపాధి కానీ అంటే వీళ్ళేమి లక్షల కోట్లు అడుగుతలేరు లేకపోతే ఇంకోటి కాదు, మమ్మల్ని గౌరవించండి మేము ఉన్నాం మా కాంట్రిబ్యూషన్ ఉంది మమ్మల్ని చూడండి అని అడుగుతూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు కార్యక్రమంలో భాగంగా ఈ అన్న కంజర సీనన్న డప్పును నమ్ముకొని పాటను నమ్ముకొని దేవుడి పాటల దగ్గర నుంచి పోరాట పాటల వరకు ఏ పాట అయినా పాడుతూ పాటే ప్రాణమని గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి పల్లెలో నల్గొండలో ఉన్న ప్రతి పల్లెను చుడుతూ ఎక్కడ భజనలు ఉన్నా ఎక్కడ పోరాటం ఉన్నా ఎక్కడ బీదల ఆకలి ఏడుపులున్నా పాడుతూ వెళ్ళి పాటతో కాంట్రిబ్యూషన్ ఇస్తూ ఉంటాడు. సీనన్న ఏంటి మరి ఇవాళ నీ ఆవేదన ఏంటి, నువ్వు ఎందుకు వచ్చి ఇది మాట్లాడుతున్నందుకు? ఈరోజు మా కళాకారులు ఎంత బాధల గోసలు ఉన్నారంటే ఉద్యమం తెలంగాణ వస్తే అందరికీ ఉద్యోగాలు వస్తాయి, చదువుకున్న పిల్లల కానుంచి పాట పాడి ఆటాడే ప్రతి ఒక్క కళాకారునికి ఉద్యోగం వస్తున్నది. కానీ కేసీఆర్ నియంత్రణ పాలనలో తన నమ్ముకున్న కళాకారులకు ఉద్యోగం ఇచ్చి మిగతా వాళ్ళందరూ కూడా కడుపులో కొట్టాడు. మరి చాలామంది 500 మంది కాదు 10,000 మంది కళాకారులు మన తెలంగాణలో ఉన్నారు. ఈ 10,000 మంది కళాకారుల్లో ఎంత గల్లీ గల్లీలో వెతికి చూసినా కూడా ఒక 5,000 వరకు కూడా వస్తారు. మరి 33 జిల్లాల నుంచి కళాకారులు అందరూ కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఉద్యోగాలు రావాలి, వాళ్ళ బాధలు తీరాలి, వాళ్ళ కష్టాలు తీరాలి. మరి మన విధంగా ఉద్యమం కోసం పోరు చేసిన విద్యార్థులు అమరులైన ఎంతోమంది ఉన్నారు. వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పదాలకు, వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పదాలకు, మా త్యాగనులారా మరిచిపోము మిమ్ము, మా త్యాగనులారా మరిచిపోము మిమ్ము,
బంగారు దండం పెడతాం. అలాగే ఈరోజు విద్యార్థుల అమరులకు ఎంతోమంది అమరులు ప్రాణత్యాగాలు చేసి తెలంగాణ తెస్తే, కళాకారులు గజ్జగట్టి ఆటాడి పాట పాడి తెలంగాణ తెస్తే మా కళాకారులకు అన్యాయం జరిగింది. మరి కేసీఆర్ గత ప్రభుత్వంలో చేసిన తప్పిదము ఈ ప్రభుత్వం చేయకూడదని మమ్మల్ని కళాకారులందరికీ మేము నమ్ముకున్న కాంగ్రెస్ పార్టీ మా కళాకారులకు, నిరుపేద కళాకారులకు సాయం చేయాలని కోరుకుంటున్నాము. అలాగే డప్పు కొట్టి చెప్పు కుట్టి ఊరుల్లో తిరిగి చాటింపు తెచ్చే నిరుపేద ముసలి కళాకారులకు నెలకు పింఛను అందేటట్టుగా చేయాల్సిందే కోరుకుంటున్నాము. డప్పో నోయమ్మ నేను దర్వో నోయమ్మ, డప్పో నోయమ్మ నేను దర్వో నోయమ్మ, కడుపులో నా పేరు కదిలి ఉరుముతున్న బరువో నోయమ్మ. కంట్రోలు బియ్యపు సాటింపు నోయమ్మ, కరుణగల్ల తల్లి బిడ్డను నేనమ్మ. కంట్రోలు బియ్యపు సాటింపు నోయమ్మ, కరుణగల్ల తల్లి బిడ్డను నేనమ్మ. ముద్దుగా నన్ను డప్పంటారు, మధ్యల మధ్యల డోలంటారు. లల్లాయి సప్పుడు నాదంటారు, లొల్లాయి సప్పుడు నాదంటారు. డప్పో నోయమ్మ నేను దర్వో నోయమ్మ, డప్పో నోయమ్మ నేను దర్వో నోయమ్మ. కడుపులో నా పేగు కదిలి ఉరుముతున్న బరువో నోయమ్మ. కాశీపూళ్ళిక్కరు దాగి సిన్నారి తమ్ముళ్ళు మీది మీదిగా వచ్చు డోలుడ కలబురిసే. కాశీపూళ్ళిక్కరు దాగి సిన్నారి తమ్ముళ్ళు మీది మీదిగా వచ్చు డోలుడ కలబురిసే. నా ఈ పగలేదాకా కొడుతుంటారో యమ్మ, దండోర డప్పై మోగిస్తానో యమ్మ. తుమ్మో తుసుకో వినబడకుంటా వేద మంత్రాలతో పోటీ పడుతుంటాను. సర్కారు కోతుల్ల సయ్యటలాడించి బిచ్చగాలకు పువ్వు అడిగి తినిపిస్తుంటా. గద్దరన్న కాల గజ్జలు నేత జన్మ గుండెలో సప్పుడు నేనేత. ఇలా డప్పుతోటి మొదలైన మా ఉద్యమము ఎన్నో గ్రామాల్లో డప్పు సాటింపు చేస్తున్న కళాకారులకు పింఛను కూడా లేకుండా పోయింది. ఈ రోజులో చెప్పు కుట్టే వాళ్ళకు కూడా పింఛను లేకుండా పోయింది. మరి మాలాంటి నిరుపేద కళాకారులను ఈ ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నాను. ఓకే మిత్రులారా, ఇవాళ ప్రధానంగా నల్లగొండలో ఈ నిరుద్యోగ నగారా మోగించడానికి కారణం ఈ కళాకారులే. వాళ్ళ కడుపు గోస, వాళ్ళ ఆకలి, వాళ్ళ వ్యధలు చెప్పుకోవడానికి ఇక్కడికి మనం మన తెలంగాణ నుంచి రావడం అనేది జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి మేమున్న పరిస్థితులు, మా దీనగోడును వివరిస్తామని వాళ్ళు అదే పనిగా ప్రాధాన్యపడుతూ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న రేవంత్ సర్కార్ మీద నమ్మకాన్ని, భరోసాని పెట్టుకొని మేము ఎదురు చూస్తున్నామని మన తెలంగాణ తరపు నుంచి ఆర్జీ పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి. ముందుగా ఇప్పుడు సూర్యాపేట వాసి ఉమ్మడి నల్గొండ జిల్లా అనుదీప్ కూడా వచ్చిండు. అనుదీప్, అంటే తెలంగాణ ఉద్యమంలో నీ పాత్ర ఏంటి? అప్పుడు ఉన్న సర్కారుకు నువ్వు అర్జీ పెట్టుకున్నావా లేదా? ఇప్పుడు సర్కారు మీద నీకున్న నమ్మకం ఏంటి అనేది ఒక పాట రూపంలో, మాట రూపంలో చెప్తే ఇప్పుడు మీ గోడు ఏదైతే ఉందో ఇది ఈ సభ్య సమాజానికి మన రేవంత్ సర్కార్ దగ్గరికి పోయేందుకు మా ఛానల్ కానీ మేము కానీ ఒక ప్రయత్నం చేస్తాం అనేది, అందులో భాగంగానే ఇక్కడికి రావడం అనేది జరిగింది. సో ఇప్పుడు అనుదీప్ తన అభిప్రాయాన్ని చెప్తాడు. ముందుగా మన తెలంగాణ ఛానల్కి ఇక్కడికి విచ్చేసి నిరుద్యోగ ఉద్యమ కళాకారుల బాధను, గత ప్రభుత్వంలో అనసబడిన కళాకారుల వ్యతలను వెలిక్కి తీసుకొచ్చి ఎంతోమంది కవులు, కళాకారులు, నిరుద్యోగులైనటువంటి వాళ్ళ బతుకుల్లో వెలుగులు నింపడానికి ఇక్కడికి విచ్చేసిన మన తెలంగాణ ఛానల్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం.
తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం వస్తే మా బ్రతుకులు మారుతాయి, తెలంగాణ రాష్ట్రం వస్తే మా బ్రతుకులు మారి మా బ్రతుకులకు ఒక అర్థమైనటువంటి జీవితం వస్తుందని కలలు. కానీ తెలంగాణ రాష్ట్రం కోసం అహర్నిశలు కష్టపడి గోసి గొంగడేసుకొని ఒక పూట తిండి తిని 2 పూటలు పస్తులుండి పెండ్లాం పిల్లలను సైతం పక్కకు పెట్టి కడుపులో పేగులు నోట్లోకి వచ్చే విధంగా తెలంగాణ రాష్ట్రం కోసం ఆట ఆడి పాట పాడి రాష్ట్రం కోసం అహర్నిశలు కష్టపడితే అర్హులైన కళాకారులు ఈరోజు బయట ఉన్నారు. వేలాది మంది కళాకారులు తెలంగాణ 33 జిల్లాలలో వేలాది మంది కళాకారులు బయట ఉన్నారు. అనర్హులైన కళాకారులకి ఉద్యోగాలు ఇచ్చి ఒక 555 మందికి ఉద్యోగాలు ఇచ్చి 5,000 మంది కడుపును కొట్టినటువంటి దుర్మార్గపు గత ప్రభుత్వం కేసీఆర్ని మేము అడుగుతా ఉన్నాం. గత ప్రభుత్వంలో ఆల్రెడీ మేము తెలంగాణ కోసం ఆట ఆడి పాట పాడిన పాటలే మళ్ళొకసారి ఇలా ప్రజల ముందుకు తీసుకొస్తున్న వైనమని చెప్తూ, అరే గోసి గొంగ ఆడేసి కాలి గజ్జను గట్టి డప్పు సంక అనేసి ఊరు ఊరుకు పోయి ఓరు పాటలు పాడితే ఆహో ఎవని పాలయ్యిందిరో తెలంగాణ ఎవడేలుతున్నాడు రో తెలంగాణ, తెలంగాణ ఎవని పాలయ్యిందిరో తెలంగాణ ఎవడేలుతున్నాడు రో తెలంగాణ. నాడు 96లోన లుల్లి పెట్టి నల్లు ఆంధ్రపాలకుల గల్ల బట్టినారు ఓరుగల్లు సూర్యపేట పోరైలెస్ భువనగిరి యుద్ధ బేరయి మోగితే అన్న ఎవని పాలయ్యిందిరో తెలంగాణ ఎవడేలుతున్నాడు రో తెలంగాణ. జేసులు పడితే జెండాలు పడితిమి, దొరగారు వస్తుంటే దండాలు పెడితిమి, రాష్ట్రం ఇయ్యకపోతే ప్రాణాలనిస్తిమి, ప్రాణమెవ్వాడిచ్చారు తెలంగాణ పదవులవనీకొచ్చారు తెలంగాణ. వచ్చిన తెలంగాణ ఇచ్చిందేమీ లేదు హామీలు తప్ప అమలుగా కపాయ్ సబ్బండ జాతులను మోసమే చేసిరి. నాడు దొరల పాలయ్యిందిరో తెలంగాణ దొంగల పాలాయరో తెలంగాణ, నాడు దొరల పాలయ్యిందిరో తెలంగాణ దొంగల పాలాయరో తెలంగాణ. ఇట్లా వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో గడిచినటువంటి బతుకులు, తెలంగాణ రాష్ట్రం వస్తే నీళ్లు నిధులు నియామకాలు ఎస్సీ ఎస్టీ బీసీల బతుకులే కాకుండా అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేద వర్గానికి చెందిన పిల్లల బతుకులు కూడా మారుతాయని తెలంగాణ రాష్ట్రం సాధించడం. అట్లా ఈ సాధించిన తెలంగాణ రాష్ట్రంలో ఆకలి కేకల బ్రతుకులు తప్ప ఏ ఒక్కడు బాగుపడిన చరిత్ర లేదు. అందుకే ఇవాళ ఇందిరమ్మ రాజ్యంలో ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమైనా ఎంతోమంది ఈ 555 మంది కళాకారులే కాదు తెలంగాణ 33 జిల్లాలలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తమ కళలను గళాలను పదును పెట్టి రాష్ట్ర సాధనలో అమరుల గీతాలను పాడి తెలంగాణ రాష్ట్రం సాధించడం కోసం ముందు నడిచిన కవులు కళాకారులకు ఉద్యోగాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతూ హరే దొరగడీల పాలనపై ప్రజల తెచ్చాం ప్రజల ముందుకు వచ్చాం, ఆ దొరగడీల పాలనపై యుద్ధం చేసాం ప్రజాపాలన తెచ్చాం, నియంతృత్వ పాలనపై నిప్పులు జరిగాం ప్రజల మధ్యకు వచ్చాం, నేడు నియంతృత్వ పాలనపై నిప్పులు జరిగాం ప్రజల మధ్యకు వచ్చాం, నాడు గోసి గొంగడేసినాము కాలి గజ్జ గట్టినాము, తెలంగాణ రాష్ట్రం కై తెగించి కొట్లాడినాము, ఆకలి కేకల డప్పు దరువులను వేసినాము, పాలన తెచ్చాం ప్రజల మధ్యకు వచ్చాం, ఆ పాలన తెచ్చాం ప్రజల మధ్యకు వచ్చాం, నాడు ఊరు ఊరు ఏకమై జెండలు బట్టే కాంగ్రెస్ జెండలు ఎత్తే, నాడు ఊరు ఊరు ఏకమై జెండలు ఎత్తే కాంగ్రెస్ జెండలు ఎత్తే, ఆహా ఇందిరమ్మ రాజ్యంలో బ్రతుకులన్నీ మారుతాయని చెప్పే, పాలన తెచ్చాం ప్రజల మధ్యకు వచ్చాం,
ఆ పాలన తెచ్చాం ప్రజల మధ్యకు వచ్చాం. ఇట్లా దగాపడ్డ కళాకారులందరూ ఏకమై గత ప్రభుత్వంలో అణచబడిన వర్గాలే కాకుండా అట్టడుగు వర్గాలతో కలిపి ఆగమైన కళాకారులందరూ ఏకమై ఒరే విధవా మా బ్రతుకుల్ని ఆగం చేసిన సన్యాసి అని వాడిని గద్దె దింపినం. ఇలా కళాకారులందరం ఏకమైనం. కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా దగాపడ్డ నిరుద్యోగ కళాకారులందరికీ ఉద్యోగాలు కల్పించి వారి బ్రతుకులు బాగు చేయాలని కోరుతా ఉన్నాం. కళాకారుడా నీ కష్టమెంతోరా, కన్నీళ్ళ ఈ బతుకు ఎన్ని నాళ్ళురా. ఆ కళాకారుడా డప్పు సంకకయ్యరా, ధన 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 దరువైతల రాత మార్చరా. నాడు గోసి గొంగడేసినోడ కాలి గజ్జ గట్టినోడ, ఐ గోసి గొంగడేసినోడ కాలి గజ్జ గట్టినోడ. ఆలి పిల్లలను విడిసి ఉద్యమాన్ని నడిపినోడా, నాడు ఆలి పిల్లలను ఇడిసి ఉద్యమాన్ని నడిపినోడా. అదో తెలంగాణ రాష్ట్రం కై తెగించి కొట్లాడినోడా. అహో కళాకారుడా నీ కష్టమెంతరా, కన్నీళ్ళ ఈ బతుకు ఎన్ని నాళ్ళురా. అరే కళాకారుడా నీ కష్టమెంతరా, కన్నీళ్ళ ఈ బతుకు ఎన్ని నాళ్ళురా. ఇట్లా కన్నీళ్ళ బతుకులు ఊడ్చిన కళాకారుల బ్రతుకులను ఇప్పటికైనా కళాకారుల గురించి ఆలోచించి ఒక 555 మందికే కాకుండా తెలంగాణ 33 జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగ కళాకారులందరి బతుకులు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనైనా మారుతాయని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. తెలంగాణ కళావేదిక జెండాను పట్టుకొని ఇవాళ అట్టడుగు వర్గాల్లో అణచబడ్డ నిరుద్యోగ కళాకారులందరి బతుకుల్లో వెలుగు నింపేంత వరకు రేవంత్ అన్నను కోరుతా ఉన్నామని చెప్తా ఉన్నాం. కళాకారుల జీవితం అంటేనే అప్పులు తిప్పలు అరకొర వ్యవస్థలు అన్నట్టుగా ఎక్కడ కూడా వాళ్ళ బతుకుల్లో ఫుల్ ప్లెజ్డ్ వెలుగులు నిండినాయి, ఏదో సినిమా వాళ్ళలాగా మేము బిరుగున్నాం అనే పరిస్థితి ఉండదు. ఎందుకంటే వీళ్ళు వాడేది ప్రజాపాట, ఎందుకంటే వీళ్ళు వాడేది జనం కోసం, ఎందుకంటే వీళ్ళ సమస్యలన్నీ జనం సమస్యలే మా సమస్యలుగా ముందుకొచ్చి పాడుతూ ఉంటారు. అటువంటి సందర్భాల్లో ప్రభుత్వ గుర్తింపు లేక ఉపాధి దొరక్క ఇబ్బంది పడుతున్నటువంటి నిరుద్యోగ కళాకారులందరూ, దగాబడిన కళాకారులు ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం కోసం తెగించి కొట్లాడి సర్వం ప్రాణం పోయినా తెలంగాణ వచ్చుడో మేము చచ్చుడో అని కొట్లాడిన కళాకారుల జీవితాలు ఇంత అస్తవ్యస్తంగా ఉండడం అనేది నిజంగా ఇవాళ మన తెలంగాణ నుంచి ఈ నల్లగొండకు వస్తే నాకు ప్రధానంగా తెలిసింది. సో అన్న సీనన్న అన్న ఎట్లున్నాయి బతుకులు, ఏంది పరిస్థితి? ఎట్లున్నాయంటే ఏం చెప్పనన్నా, ఈరోజు తెలంగాణ కోసం ఆనాడి నుంచి ఈనాడి దాకా రైతాంగ తెలంగాణ సాయుధ పోరాటం కానించి మొదలయ్యి ఇప్పటిదాకా కూడా ఏ రోజు కూడా కళాకారునికి కడుపు నిన్నదనేది కలలో కూడా లేదు. కలగంటూ పాట పాడుకుంటూ ఏ రోజు కూడా కళాకారుడు హాయిగుండాలనేది ఈ చరిత్రలో ఏనాడు రాసి లేదు. ఎందుకంటే ప్రతి కళాకారుడు నిజంగా చెప్పాలంటే కడుపు మార్చుకొని ఉద్యమం కోసం మలిదేశ ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు ఉద్యమం కోసం కళాకారులు కదిలిపోయినప్పుడు కాలుకు గజ్జ కట్టుకొని గోసిగొంగడి కట్టుకొని ఆకలి కడుపుని మార్చుకొని ప్రజల కోసం పాటలు పాడినటువంటి కళాకారులు ఈరోజు వెనకబడిపోయిర్రు. ప్రజలంటే ఏందో తెలవనోళ్ళు ఈరోజు ఉద్యోగాలు చేసి ఊర్లు వెళ్తుర్రు. కానీ వాళ్లకు మాకు భేదం లేదనకుండా వాళ్ళు కూడా కళాకారులు, మేము కళాకారులమని ఈరోజు మేము అనుకుంటుంటే వాళ్ళు విర్రవీగుతుర్రు. ఆ కేసీఆర్ ఇచ్చినటువంటి ఉద్యోగాలని వాళ్ళు అక్కడ పోయి ఆ కేసీఆర్ ఉద్యోగాలను పట్టుకొని వాళ్ళు విర్రవీగుతుర్రు. ఈరోజు ప్రభుత్వం మాపై దయ ఉంచి అయ్యా రేవంత్ రెడ్డి గారు మా కళాకారుల బతుకులు మారాలే, కనీసం ఆ ప్రభుత్వాన్ని కూలదోసిన ఘనత కళాకారులకు ప్రజలకే దక్కింది కాబట్టి అది ఖచ్చితంగా ఈ ప్రజాపాలన వచ్చింది కాబట్టి ఈ ప్రజాపాలనలోనన్నా మాకు ఏ కోణం వలన న్యాయం జరగాలని కళాకారులందరికీ విన్నవించుకుంటూ ముందుగా ఈ ఛానల్కు నమస్తే పెడుతూ, అయ్యా దండం పెడతా, నేను చదువుకోలే, పాట రాయలే, కానీ మా బతుకులు మారలే. ఇంతవరకు ఈ ఉద్యమాలలో పనిచేసినాం, గోసిగొంగడి కట్టుకున్నాం, సంతోష్ అన్నమ్మడి కానీ కిరణ్ అన్నమ్మడి కానీ ఇటు పోతే నాగరాజమ్మడి కానీ
అందరితోటి పందిరి సైదన్యమడి కానీ పాటలు పాడుకుంటూ తిరిగినాం కానీ పాటలు పాడి కడుపు నింపుకున్నాం తప్ప కడుపు నిండా తిండి తిని ఏనాడు ముందుకు పోలేదు. అందుకోసం ఏమి మారేనురా కళాకారుల బతుకులు ఎందుకింత ఈనంగున్నైరా. డప్పు కొట్టి పాట పాడి ఏం మారినాయి అనే జీవితం. అందుకనే దండం పెడుతున్నాయా ముఖ్యమంత్రి గారు ఎక్కడుర్రో అయ్యా ఆలోచించండి, మా కరుణగల్ల సారు రేవంత్ రెడ్డి ఆలోచించండి, మా కరుణగల్ల సారు రేవంత్ రెడ్డి ఆలోచించండి, మా కరుణగల్ల సారు రేవంత్ రెడ్డి ఆలోచించండి. అయ్య కళాకారులం మేము, ఆహా కళాకారులం మేము, ఓ కళతో బతుకుతున్నాము, ఈ కళతో మా బతుకు కొనసాగించి కళతో మేము కడదాకపోతాం ఆలోచించండి, మా కరుణగల్ల సారు రేవంత్ రెడ్డి ఆలోచించండి. మా ముఖ్యం ఓ దయగల్ల సారు ముఖ్యమంత్రి గారు ఆలోచించండి, ఓ దయగల్ల సారు ముఖ్యమంత్రి గారు ఆలోచించండి. అయ్యా మా కడుపులు నిండక పెళ్ళం పిల్లలు వదిలిపెట్టి బాధ్యతలను మర్చిపోయి అయ్యా మమ్మల్ని ఎవ్వడు పనికి పిలిచాడు కూడా లేడు. నువ్వు కళాకారుని నీకేం బాధరా, నువ్వు ఎందుకు వస్తావురా, నువ్వు కాలు గజ్జగట్టి గోసిగొంగడి కట్టి ఒక్క పాట పాడితే వేలకు వేల వస్తున్నాయని ఊర్లలో కనీసం పనికి పిలిచే బాధ్యత ఒక్కళ్ళన్నా ఏ రైతన్నా వచ్చి కూలికి వస్తావారా అని అడిగే నాదుడు లేడు మాకు. అందుకోసం మా మీద ఏమాత్రం దయ ఉంచి ఈ ప్రభుత్వం కళాకారులను సహకరించి మాకు ఏదో ఒకటి కల్పించాలని దండం పెడుతున్నాం. నిజంగా తెలంగాణలో నిరుద్యోగ కళాకారుల పరిస్థితి ఎట్లా ఉందంటే వీళ్ళ పాటలు వింటుంటే వీళ్ళ మాటలు వింటుంటే అంటే పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న పరిస్థితి ఉన్నది. పేరుకేమో చాలా పేరు ఉన్నది, ఆయన పెద్ద కళాకారుడు అని అంటారు. ఇంటి పక్కడు కూలికి పోదామన్నా పిలువని పరిస్థితి. నీకేంద్రపై నువ్వు పాట పాడితే పైసలు వస్తాయి నీకేం బాధ అన్నట్టుగా పేరేమో చూడనిగా పెద్దగా ఉన్నది, కానీ కడుపులు నిండుతలేవు, కూలీ లేదు, పనికివాడు విలువడు. ఇగో ఇటువంటి పరిస్థితిలో ఉన్నాం. అయ్యా ముఖ్యమంత్రి గారు మమ్మల్ని చూడండి, మాకు ఉపాధి కల్పించండి అని చెప్పి కళాకారులు గోడాడుతున్నటువంటి పరిస్థితి. నిజంగా కళను నమ్ముకొని పాటే ప్రాణంగా బతుకుతున్న మాకు ఏ ఆధారం లేదంటూ మా ఆధారం నుంచి వచ్చిన సీనన్న చెప్తున్నాడు. ఆయన బాధ ఏందో కూడా ఒకసారి తెలుసుకుందాం. ఎందుకనంటే ఇవాళ వచ్చిందే నిరుద్యోగ దగాపడ్డ కళాకారులు, వాళ్ళ దరువేంది, వాళ్ళ ఆట ఏంది, పాట ఏంది, వాళ్ళు ఎలా దగాపడ్డారనే ముచ్చట్లు తెలుసుకుందాం. సీనన్న నీ గాదేందో నీ ముచ్చటేందో ఒక్కసారి సర్కార్కి అర్థమవుతాడు చెప్పు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ యొక్క ఆవశ్యకతను మరి పల్లెలలో జనానికి చెప్తూ తెలంగాణ గురించి, తెలంగాణ వ్యతను గురించి, తెలంగాణ యొక్క కష్టాలను కన్నీళ్లను ప్రజలకు ఏ విధంగా తీసుకుపోవాలి, ప్రజలను ఏ విధంగా చైతన్యపరచాలని నేను కాగితం మీద రాసి, నేను రాసిన పాటలు కాగితం మీద రాసుకొచ్చిన పాటలు పాడిన వాళ్ళకు గవర్నమెంట్ జాబులు వచ్చి ఇవాళ వాళ్ళే నన్ను ఎక్కిరించే పరిస్థితిలో నేనున్నా. నేను గవర్నమెంట్ని ఏమడుగుతున్నానంటే మరి నేను కూడా కళాకారుణ్ణే, తెలంగాణ ఉద్యమం కోసం ఒక కొవ్వొత్తిలాగా ఆరిపోయిన కళాకారుణ్ణి కనుక నన్ను కూడా మరి గౌరవ రేవంత్ రెడ్డి గారు మరి కళాకారులు అందరినీ, మా కళాకారుల తరపున మమ్మల్ని అందరినీ ఆదరించి మిగతా కళాకారుల లెక్క మాకు కూడా మరి ఉద్యోగం ఇచ్చి మా అందరికి కూడా భరోసా కల్పించాలని మరి రేవంత్ రెడ్డి గారిని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో నేను అతి ఇష్టంగా మెచ్చి నేను కోరి రాసుకున్న పాట మరి మిగతా వాళ్ళు పాడిన పాట మరి మీ ముందు. అసైదులారతి కాళ్ళ గజల గమ్మతి తెలంగాణ లడాయికి జరుగుతున్న ఇమ్మతి, అసైదులారతి కాళ్ళ గజల గమ్మతి తెలంగాణ లడాయికి జరుగుతున్న ఇమ్మతి. పోరాటం పొద్దులై ఎర్ర కనుల కలువలై కుట్రదారు ఎత్తులను సిత్తు చేసే శక్తులై, కుట్రదారు ఎత్తులను పొక్కిలైన వాకిల్లా దుఃఖాలను తీర్చరా, తెగిసిపడే పల్లెలను ఎదల కద్ది కదలరా. సైదులారతి కాళ్ళ గజల గమ్మతి తెలంగాణ లడాయికి జరుగుతున్న ఇమ్మతి.
విధంగా తెలంగాణ ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న సమయంలో ఇలాంటి పాటలు రాసుకుంటూ ఇలాంటి పాటలను పక్క వాళ్ళకి ఇచ్చి నేను కొవ్వొత్తిలా అరిగిపోయిన కళాకారుణ్ణి. అదేవిధంగా మరి సాంబశివుడు గారు చనిపోయినప్పుడు వారి మీద కూడా మరి పాడిన పాట, ఆ పాటను కూడా నేను ఉద్యమంలో పాడేది. నా పాటల్ని సరే అందరూ కూడా మా వాళ్ళందరికీ కూడా చెప్తున్నా, నన్ను కూడా గుర్తించి నాకు కూడా ఈ కళాకారుల యొక్క మరి వెదల్ని గదల్ని మరి వారికి ఒక వెన్నుదండు ఉండి సపోర్ట్ చేసినటువంటి నన్ను మీ అందరిలా నేను కూడా ఒకనిగా మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంటే గత కొన్ని సంవత్సరాలుగా నల్లగొండ చుట్టుముట్టు ప్రభుత్వానికి సంబంధించిన ఏ ప్రభుత్వ పథకాలు వచ్చినా, ప్రజలకు సంబంధించిన ఏ సమస్యల మీద అవగాహన కావాలన్నా పరమేశ్ అనగానే ప్రభుత్వానికి కానీ ప్రభుత్వ అధికారులకు కానీ అందుబాటులో ఉంటూ తను సొంతంగా డప్పేసుకొని తన నోటి నుండి పాటేసుకొని ఈ నల్లగొండ చుట్టుపట్టు ప్రజలందరినీ కదిలిస్తున్న అన్న పరమేశ్ అన్న. ఈయన కూడా తెలంగాణ ఉద్యమంలో చాలా అంటే ఒక వైపు విద్య బోధిస్తూ, అంటే పంతులుగా కూడా ఉన్నారు కదా, విద్యను బోధిస్తూ ఇంకో దిక్కు పాటలు పాడుతూ చాలా ప్రయత్నాలు చేసినటువంటి అన్న. మరి ఆయన కూడా నేను కూడా ఇవాళ దగాబడ్డటువంటి పరిస్థితి ఉన్నది. అంటే ఎంత పోరాటం చేసినా మాకు గుర్తింపు మాత్రం ఏమున్నది అని చాలా అంటే ఆవేదనకు గురెత్తినటువంటి పరిస్థితుల్లో ఆయన కూడా తన ఆవేదనను చెప్పేందుకు మన దగ్గరికి వచ్చిండు. పరమేశ్ అన్న, ఒక్కసారి మీరు అంటే ఏంటి సంగతి అనేది. అందరికీ నమస్కారం. ఈరోజు మా వద్దకు నిరుద్యోగ కళాకారుల దగ్గరికి మీ మన తెలుగు ఛానల్, మన తెలంగాణ ఛానల్ వాళ్ళు రావడం మాకు చాలా సంతోషకరం. తెలంగాణ ఉద్యమము మొదలైన కానుండి గత ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి జిల్లా పౌర సంబంధాల శాఖ వారి ఆధ్వర్యంలో సంక్షేమ పథకాల మీద కొంతమందికి ఒక జిల్లాకు దగ్గర ఒక 500 మందికి కళాకారులకు ఉపాధి కల్పించేది. కానీ తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత, మలిదశ తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత కళాకారులందరికీ ఇలాంటి కార్యక్రమాలు లేకపోవడం, అదేవిధంగా అప్పుడే తెలంగాణ ఉద్యమంలోకి ఈ వేదికల మీద ధూమ్ధాములకు మేము అందరం వెళ్ళడం. అప్పుడే నేను MBA చదువుతున్నాను. అక్కడ క్లాసులు జరగక ఇక్కడ మరి ఈ కళాకారులకి తమ వంతుగా మేము కూడా ధూమ్ధాం కార్యక్రమాలు చేసుకుంటూ తెలంగాణ ఉద్యమంలో కళాకారుల పాత్ర చాలా కీలకంగా ఉండాలనే ఆలోచనతోటి ముందుకు నడిచినాం. కానీ ముందు నడిచిన వాళ్ళని ముందలు తీసి బోర్ల దూకినట్టుగా వెనకకు వచ్చిన నాయకుల పైరవీలతోటి, అదేవిధంగా సొంత అభిప్రాయాలతోటి కొంతమందికి ఉద్యోగాలు ఇవ్వడం, మా నిరుద్యోగులు మాలాంటి కళాకారుల కళ్ళ కారం కొట్టడం జరిగింది. మరి అప్పుడు మరి తిన్నా మరి ప్రతి ఒక్కరు అమ్మలు, అక్కలు, చిన్నలు, పెద్దలు, అధికారులు, అనధికారులు, రైతులు ప్రతి ఒక్కరూ మరి వాకిలు కూడా ఊడ్చకుండా ముందుకు నడవాలి, తెలంగాణ ఉద్యమంలోకి ముందుకు నడవాలని చెప్పేసి అని మరి ఉద్యమాలు చేసి మరి కనీసం వాకిలు కూడా ఊగి చల్లకుండా వ్యవహారం చేసిన వ్యవహారం అప్పుడు మన కళాకారులతో. ఏ ఉద్యమంలో కూడా కళాకారులదే కీలక బాధ్యత అని చెప్పేసి మన తెలంగాణ ఉద్యమంలో మరి ముందుకు నడిపించిన ఘనత మా తెలంగాణ కళాకారులది. మరి తెలంగాణ కళాకారులు రాజకీయానికి, పాటకు మరి దొరలకు బానిసై మరి వాళ్ళు దండాలు దశకాలు పెట్టి లంచాలు ఇచ్చో, ఏ చేసో, వ్యవహారాలు చేసో మా కడుపులు కొట్టినటువంటి గరిత ఇప్పుడున్న సారథి వాళ్ళది. వెనక ముందు చూసుడేంది రాచన ఓ రాచన, ఎత్తుకో తెలంగాణ జెండ రాచన ఓ రాచన. చల్ వెనక ముందు చూసుడేంది రాచన ఓ రాచన, ఎత్తుకో తెలంగాణ జెండ రాచన ఓ రాచన. మరి వెనక ముందు చూడకుండా ఉద్యమం చేస్తే మరి అప్పుడు మాకు ఉద్యోగాలు కావాలి, అదేవిధంగా భూములు కావాలి, పెత్తనం కావాలి, రాజకీయం కావాలని చెప్పేసి ముందుకేస్తే ఏమైంది? బతికేంతవరకు అయింది, ఏమి రాకుండా అయిపోయినాయి అనా. చదువుకున్న కొలువు లేక, కొలువు లేక, నా బుక్కెడు పువ్వా లేక, నా భూమి లేక, నీళ్లు లేక, అన్నా చదువుకున్న కొలువు లేక, ఈ ఆంధ్రవలస పాలనలో రాచన ఓ రాచన, మన తెలంగాణ గమాయ రాచన ఓ రాచన. ఆహా వెనక ముందు చూసుడేంది రాచన ఓ రాచన, ఎత్తుక తెలంగాణ జెండ రాచన ఓ రాచన. వెనక ముందు చూడకుండా, తిండి లేక, బువ్వ లేక, పిల్లలు ఏం చదువుతున్నారు, ఏం కథని చెప్పి చూడకుండా నా ఉన్నత చదువును కూడా నేను వెనకకు పెట్టేసి మరి ఉద్యమంలో పార్టిసిపేట్ చేస్తే చదువు రాక, ఇట కొలువు లేక
లాస్ట్కు ఎక్కడికో 10 రూపాయలకో 20 రూపాయలకో జీతం ఉండాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి అప్పుడే ఉద్యమం ఎప్పుడైతే చల్లారిందో, తెలంగాణ ఎప్పుడైతే వచ్చిందో ఇక ఉద్యోగాలకు పోయి ఆ పౌర సంబంధాల శాఖల వాళ్ళకు కూడా అల్ల పనిచేస్తులు కూడా నోట్ల మన్ను కొట్టిరు. అప్పుడే అనుకున్నాము, అయ్యా కేసీఆర్, ఓ అయ్యా హరీష్ రావు, ఈ రావులంతా వచ్చిన తర్వాత ఏం రాకుండా అయిపోయిందే, ఉద్యోగాలు మాకు చదువుకున్న కొలువులు, బుక్కెడు బువ్వ, 3 ఎకరాల భూమి, రైతులకు రుణమాఫీ, ఏది రావనుకుంటా కేసీఆర్ రావు, నీళ్లు రావు, కేసీఆర్ హరీష్ రావు అని చెప్పేసి ఏం రాకుండా చేసిరు బిడ్డ. మరి ఇప్పటికైనా మా తెలంగాణ ప్రభుత్వం కొత్త ప్రభుత్వాన్ని కోరుకుంది. 3 రంగుల జెండాతోటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ దోపిడీ పాలన అంతం చేయాలనే ఆలోచనతోటి మరి కాంగ్రెస్ గవర్నమెంట్ను ముందుకు నడిపించింది. మరి మా ప్రభుత్వం వచ్చింది. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మనసున్న మహారాజు అమ్మ లాలా ఉయ్యాలలో, మన ముఖ్యమంత్రి గారమ్మ లాలా ఉయ్యాలలో, ఆహా మనసున్న మహారాజు అమ్మ లాలా ఉయ్యాలలో, మన ముఖ్యమంత్రి గారమ్మ లాలా ఉయ్యాలలో, లాలా ఉయ్యాలలో కదిలింది 3 రంగుల జెండా, లాలా ఉయ్యాలలో, కదిలింది 3 రంగుల జెండా, లాలా ఉయ్యాలలో. ప్రభుత్వం వచ్చిన ఒక 6 నెలల లోపులనే వాళ్ళు అనుకున్న మాటలు నిలబెట్టారు. అదేవిధంగా మాకు మా కళాకారులు కూడా రేవంత్ రెడ్డి గారు, అయ్యా మేము ఇట్లా మోసపోతున్నాం, మా కళాకారులు మరి గజ్జ కట్టి బుధాన గొంగడేసుకొని టవల్తోటి చెమట దూడుచుకున్న వాళ్ళమంతా మేము వెనకబడిపోతున్నాం. అయ్యా అందరికీ న్యాయం చేస్తున్నావు, మాకు కూడా న్యాయం చేయమని చెప్పేసి అని గత ప్రభుత్వంలో నేను రేవంత్ రెడ్డి గారిని అడిగితే, మన ప్రభుత్వం కాకొచ్చినట్టయితే ఖచ్చితంగా మీకు మా వంతు సహాయకం ఉంటుంది, మాకు న్యాయం మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తామనే ఒక మాటతోటి ఈరోజు రైతులకు రుణమాఫీ చేసినావు, నీకు దండం. మహిళలు మంచిగా ఉచితంగా బస్సులో ప్రయాణం చేస్తున్నారు, మీకు దండం. రైతుల రుణమాఫీ నిన్న మన చేసినావు, నీకు దండం. అదేవిధంగా మా కళాకారులు కూడా ఇంత వృత్తి కల్పించి వాళ్ళు ఉన్నా లేకున్నా మాకు ఎలాంటి సంబంధం లేదు, కానీ ఇంకా కొంతమంది ఉన్నాం వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం చేయాలని కోరుకుంటూ జై రేవంత్ అన్న. ఇదే నల్లగొండ సెంటర్ల గడియారం సెంటర్ల గడిగడికి జై తెలంగాణ అంటూ పిడికిలెత్తి నా తెలంగాణ నాకు కావాలని కొట్లాడిన కళాకారులల్లా, గలమెత్తిన కళాకారులల్లా పాలాడు గంజన్న ఒకరు. ఈయనైతే అహర్నిశలు పాట కోసమే పరితపిస్తూ ఉంటాడు. అటువంటి కళాకారుడికి మరి వృత్తి, మరి నా యొక్క శక్తి ఏంటి, నా కాంట్రిబ్యూషన్ ఏంటి అని సర్కారుని అడుగుతున్నాడు. 10 ఏళ్ళు దాటిన ఈ జీవితానికి, ఈ పాట జీవితానికి ఏ పరమావధి లేకుండా పోయింది. ఈ సర్కారన్న మాకు ఏదైనా సాయం చేయాలని ముందుకు వస్తున్నాడు. అంజన్న చెప్పు, నీ గోడేందో. ముందుగా ఇక్కడికి నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి నిరుపేద కళాకారులందరినీ ప్రజలకు, దేశానికి, ప్రపంచానికి పరిచయం చేయాలని ఉన్నటువంటి ఆలోచన వచ్చినటువంటి మా తొలి వెలుగు మన తెలంగాణ మీడియాకి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. అదేవిధంగా ఎప్పటి నుంచో దాదాపు నాకు 14 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి ఉద్యమాలలో కోరస్ పాడుకుంటూ, పాటలు పాడుకుంటూ, డప్పు కొట్టుకుంటూ, ఆట ఆడుకుంటూ, కళాకారులలో పనిచేసుకుంటూ నిత్యం కళాఫీల్డ్లే ఎంచుకొని బతుకుతున్నటువంటి వ్యవస్థ నాది. అదేవిధంగా నల్లగొండలో ఉన్నటువంటి కళాకారులు, ప్రతి ఒక్క కళాకారులు ప్రతి ఒక్క స్టేజ్ మీద పనిచేసినటువంటి వ్యక్తిని. అందుకోసమే అదేవిధంగా తెలంగాణ ఉద్యమాలలో కూడా పనిచేసి ఎన్నో స్టేజీల మీద పాట పాడినటువంటి వ్యక్తిని. అదేవిధంగా ఇప్పుడు మాకున్నటువంటి ఆలోచనని పోయిన గవర్నమెంటు ఆదుకోలేదు. ఎంతోమంది కళాకారులతోటి పనిచేయించుకొని ఆ కళాకారులలో ఎవరైతే మిప్పుసారం ఉండి, డబ్బులుండి, వెనకమ్మటి దండాలు పెట్టి ఉండి, లంచాలతోటి ఉద్యోగాలు తీసుకొని వచ్చినటువంటి వ్యక్తులే ఉన్నారు. కష్టపడిన కళాకారులకు అన్యాయం జరిగింది. అందుకోసానికే ఆ గవర్నమెంటులో అన్యాయం జరిగింది, ఈ గవర్నమెంట్ అన్న న్యాయం చేయాలని మనసారా కోరుకుంటూ, ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ని మనసారా
తెచ్చుకున్నటువంటి ఆలోచన కళాకారులది. ఇప్పుడున్నటువంటి వ్యవస్థలో వాస్తవానికి మేము పనిచేసిన కాంచి ఇప్పటి వరకు ఇప్పటికే దాదాపు 45 సంవత్సరాలు దాటిపోయింది. ఇక 30 సంవత్సరాలు ఈ కాలంలో ఎక్కువ కూడా బతకడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఫుడ్ అలాంటిది కాబట్టి ఇక కొద్దినాళ్ళైనా మాకు ఉద్యోగం ఇస్తే లాస్ట్కు ఒక 2-3 సంవత్సరాలైనా ఉద్యోగం చేసి ఆ కళతో చచ్చిపోవాలనే ఆలోచనతోటి ఉన్నాం. కాబట్టి మాకు ఉద్యమాలలో పనిచేసి మాకు ఒక పాటల పూదోట గద్దరన్న, అమరుడు గద్దరన్న రాసినటువంటి పాట ఎన్నో ఉద్యమాలకు ముందుండి కళాకారులను ముందుకు నడిపించి ఆయన అడుగుజాడలో పనిచేసినటువంటి వ్యక్తులం మేము. అందుకోసానికే పొద్దు తిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే, తొలి పొద్దును ముద్దాడే, అడవిలోన వెన్నెలమ్మ ఆకును ముద్దాడే, చిగురాకును ముద్దాడే, పొద్దు తిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే, తొలి పొద్దును ముద్దాడే, అడవిలో వెన్నెలమ్మ ఆకుల ముద్దాడే, చిగురాకుల ముద్దాడే. ఓలే ఓలా ఓలియోలా ఓలియోలా ఓలే ఓలా ఓలియోలా ఓలే ఓలా ఓలియోలా. పిల్ల ఏరు పారి పారి తల్లిని ముద్దాడే, తల్లి ఏరును ముద్దాడే, పిల్ల ఏరు పారి పారి తల్లిని ముద్దాడే, తల్లి ఏరును ముద్దాడే. పిల్ల పేరు తల్లిని ముద్దాడే, తల్లి ఏరును ముద్దాడే, చంద్రమ్మ పొంగి పొంగి నింగిని ముద్దాడే, నింగి చుక్కల ముద్దాడే, ముద్దాడే ముద్దాడే. ఓలే ఓలా ఓలియోలా ఓలియోలా ఓలే ఓలా ఓలియోలా ఓలే ఓలా ఓలియోలా. పొతిల్లో నెత్తురు గుడ్డును పొతిల్లో నెత్తురు గుడ్డును ముద్దాడే, కన్న తల్లి ముద్దాడే, పాల చేపులను పాపలు ముద్దాడే, పసి పాపలు ముద్దాడే, ఓ పాపలు ముద్దాడే, పసి పాపలు ముద్దాడే. ఓలే ఓలా ఓలియోలా ఓలియోలా ఓలే ఓలా ఓలియోలా ఓలే ఓలా ఓలియోలా. జై తెలంగాణ. రైట్. నా తెలంగాణ కోసం నేను ఎంత దూరం అయిపోతానన్న నా తెలంగాణ కోసం నేను ఎంత దూరమైన పోతా, నా తెలంగాణ వచ్చేదాకా నేను తెగించి కొట్లాడతా, జై తెలంగాణ అనుకుంటూ అటు ఉద్యమ సమయంలోనూ ఇటు సోషల్ మీడియాలోనూ ఇప్పటికీ తెలంగాణ ప్రాణంగా, తెలంగాణ పాటే ప్రాణంగా బతుకుతున్న తమ్ముడు శైలేందర్ ఎన్నో అవకాశాల కోసం, ఉద్యోగం కోసం, లేదంటే ప్రజల కోసం ఉద్యమించాల్సినప్పుడు ప్రతి చోట పాటై తను వినిపిస్తూ ఉంటాడు, వికసిస్తూ ఉంటాడు. ఆ తమ్ముడు కూడా తన ఆవేదన తెలియజేసుకోవడానికి ఇలా మన నిరుద్యోగ నగారాకు వచ్చిండు. తమ్ముడా, నీ పాట నీ మాట ఒక్కసారి మన తెలంగాణతో. ఈరోజు మా యొక్క దగబడ్డ కళాకారుల తరఫున మా యొక్క గొంతు వినిపించడం కోసం ఈ నల్గొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి మన తెలంగాణ న్యూస్ ఛానల్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా నా తోటి కళాకారులందరూ కూడా కళాబంధం తెలియజేస్తూ, మరి ఆనాడు మలిదేశ తెలంగాణ ఉద్యమంలో చదువులు పక్కకు పెట్టి కొలువుల కోసం నిధులు నియామకాల కోసం ఆనాడు ఉద్యమంలో ఉర్రు తొలగించే విధంగా మీ పాటలు పాడి గోసుగొంగడేసి తినక అహోరాత్రులు పస్తులుండి కూడా మేము ఉద్యమాలు చేసినాం. తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడతాయని, తెలంగాణ రాష్ట్రం వస్తే మాకు రావాల్సిన కొలువులు మాకు వస్తాయని ప్రతి ఒక్కరు కళలు కన్నాం. ఆ కళలు మొత్తం ఆశలని అడియాసలు అయిపోయినాయి. ఇవాళ ఎవరైతే కళాకారులు గజ్జెగట్టి కాలికి గజ్జెగట్టి కడుపులో నుంచి పేగులు నోట్లకు వచ్చినా కూడా పాటలు పాడే కళాకారులకు ఇవాళ కొలువు దక్కలేదు. అదేవిధంగా రెడీమేడ్ వ్యవస్థలో ఉన్నటువంటి కళాకారులకు ఈరోజు సారథిలో కొలువు దక్కినాయి. ఈ విషయం సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అందుకనే ఆనాడు పాడినటువంటి గద్దరన్న కావచ్చు, విమలక్క, పైలం సంతోష్ అన్న, మా కిరణ్ ఇక్కడ మా కిరణ్ అన్న, వీళ్ళందరితో కూడా మేము అందరం కలిసి కట్టుగా పనిచేసి తెలంగాణ కోసం మేము పోరాడిన సందర్భాలు ఉన్నాయి. అందుకనే నిప్పులే గర్భాన్ని దాల్చి నీకు జన్మనిచ్చెనో, నిత్యము ఆరకమండే పోరాట జ్వాలవో, వీర తెలంగాణవో మా
పోరు తెలంగాణవో నిప్పులే గర్భాన్ని దాల్చి నీకు జన్మనిచ్చెను నిత్యము ఆరకమండే పోరాట జ్వాలవో వీర తెలంగాణవో మా పోరు తెలంగాణవో నిప్పులే గర్భాన్ని దాల్చి నీకు జన్మనిచ్చెను ఆ! నిత్యము ఆరకమండే అరే పోరాట జ్వాలవో వీర తెలంగాణవో మా పోరు తెలంగాణవో. నీ పేరింటే ఆంధ్రధర గుండె జల్లు నీ పేగు బిడ్డమ్మ ఊరుగల్లు కళ్ళల్లో రౌద్రాన్ని నింపుకుంది ఖమ్మము కరీంనగర్ జిల్లా మెదకు జిల్లా మేలుకున్నది తెలంగాణ ఏలుకుందామన్నది మెదకు జిల్లా మేలుకున్నది తెలంగాణ ఏలుకుందామన్నది సూర్యాపేట హుజూరు నగరు ఓ సూర్యాపేట హుజూరు నగరు బుల్లు ఉప్పెన ఈ కదలి కదన సాగిన ఈ నిప్పులే గర్భాన్ని దాల్చి నీకు జన్మనిచ్చెను ఆ! నిత్యము ఆరకమండే పోరాట జ్వాలవో వీర తెలంగాణవో మా పోరు తెలంగాణవో. అరే నెత్తిన ఎట్టి తటను మోసిన నల్గొండ పోరు బాటలు పెట్టరా బానిస సంకల్లె తెంచుకొని రగిలిన బేరయ్యి మోగిందిరా కూలి రెక్కల గొంతుల శబ్దం కుండపోతావానై కుర్సదుందాం కూలి రెక్కల గొంతుల శబ్దం కుండపోతావానై కుర్సదుందాం మాగాని లెక్క మల్లలే పూయగా ఓ మాగాని లెక్క మల్లలే పూయగా త్యాగాల మెరుపందుకున్న తెలంగాణ నిప్పులే గర్భాన్ని దాల్చి నీకు జన్మనిచ్చెను నిత్యము ఆరకమండే పోరాట జ్వాలవో వీర తెలంగాణవో మా పోరు తెలంగాణవో. హైదరాబాదు రంగారెడ్డి జిల్లా గోల్కొండ నవాబుల గోస్కేగిల్లా ఎత్తుకున్న తెలంగాణగానం మరువనన్నై మా తల్లిగానం వలసవాదుల పాలనలోన నలిగిన బ్రతుకులు ఎన్నో వలసవాదుల పాలనలోన నలిగిన బ్రతుకులు ఎన్నో వెన్ను తట్టే వేరు తెలంగాణ కొరకు వెన్ను తట్టే వేరు తెలంగాణ కొరకు అలు పెరగలేదమ్మా అమ్మ తెలంగాణ నిప్పులే గర్భాన్ని దాల్చి నీకు జన్మనిచ్చెను నిత్యము ఆరకమండే పోరాట జ్వాలవో వీర తెలంగాణవో మా ఊరు తెలంగాణవో. ఈ విధంగా డప్పుల మీద నిప్పుల దండోరలు వేసి తెలంగాణ రాష్ట్రం కోసం ఊరు ఊరు పల్లె పల్లె తిరిగి ఆనాడు సకల జనులు సమ్మె చేసి వంట వర్క్ చేసి ఇల్లు మొత్తం ఖాళీ చేసి రోడ్లపైకి వచ్చి ధర్నాలు రాష్ట్రాలు చేసి 1300 మంది దాదాపుగా విద్యార్థి అమరవీరులు వాళ్ళ బనిదాలతో ఏర్పడే తెలంగాణ ఇవాళ సుభిక్షంగా ఉండాలని మనం కలలుగంటే గత 10 ఏళ్ల కాలంలో అవస్థకు గురై వ్యవస్థ లేకుండా అవస్థలకు గురైన సందర్భం మనకు తెలుసు కాబట్టి మరి ఇప్పుడైనా కనీసం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మనాడు తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇవాళ తెలంగాణలో మళ్ళీ 3 రంగుల జనంతో కాంగ్రెస్ ఏలుతుంది కాంగ్రెస్ పార్టీ కాబట్టి మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు వారు ఒకసారి మాపై దయ ఉంచి మా యొక్క కళాకారుల గోసని మా యొక్క పాటని ఆలకించి మాకొకసారి న్యాయం చేయవలసిన మరొకసారి మనవి చేస్తూ చలో ధూమ్ ధామ్ తెలంగాణ జాతరొచ్చరా చలో ధూమ్ ధామ్ తెలంగాణ జాతరొచ్చరా. మరి ఇలాంటి పాటలు ఆడుదాం డప్పుల దైర్యాన్ని చెప్పేసి ఆటలు ఆడుకుంటూ పాటలు పాడుకుంటూ మరి ఇలాంటి కళాకారులు ఎందుకంటే ఒక గొప్ప సంస్కృతి ఉద్యమాన్ని నిర్మించి ఆ సంస్కృతి ఉద్యమంతో రాష్ట్రాన్ని సాధించిన ఘనత ఒక 100% కళాకారుల పాత్ర ఎక్కువ ఉంటుంది కాబట్టి మరి ఆలోచన చేసి మా యొక్క కళాకారులు న్యాయం చేయవలసిందిగా ముఖ్యమంత్రి గారిని ఈ యొక్క వేదిక మీద నుంచి అదేవిధంగా మీడియా తరపున మేము కోరుకుంటాను. ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మరి తెరలైన తెలంగాణను కళాకారులుగా కవులుగా మేధావులుగా ఉద్యమకారులుగా సబ్బండ తెలంగాణ జాతులుగా కొట్లాడి తెరలైన దాన్ని మరలబడి తెచ్చుకున్నాం. అయినా కూడా మళ్ళా తెరలైపోతున్నాయి మా బతుకులు. ఈ గుండెల రగిలిన బాధను ఎవరికి చెప్పాలి, ఎట్లా చెప్పాలని నిడమనూరు అంజన్న మరి సీనియర్ కళాకారులు ఆయన కూడా ఎన్నో రోజుల నుంచి పాటే ప్రాణంగా పాటే పరమావధిగా బతుకుతున్నటువంటి ఆయనకు ఇవాళ జీవనోపాధి కానీ కుటుంబాన్ని పోషించుకోవడం కోసం కానీ చాలా కష్టాల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఇక ఇప్పుడు 10 ఏళ్ల పాటు ఉన్న పరిపాలన పోయింది, కొత్తగా రేవంత్ సర్కార్ వచ్చింది, ఇక్కడన్నా మాకు న్యాయం జరుగుతుందన్న ఆశతో తన గుండెలోని బాధను చెప్తాను వచ్చాడు. అంజన ఒకసారి నీ ముచ్చట నీ కథ మన తెలంగాణకు. నమస్తే. మన తెలంగాణ ఛానల్కు ధన్యవాదాలు.
ఎక్కడి నుంచో వచ్చి హైదరాబాద్ నుంచి మా యొక్క బాధల్ని మా యొక్క సాధల్ని ఈ యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వినిపించడానికి మా మధ్యకు వచ్చిన అన్నగారికి ధన్యవాదాలు చెప్తూ గత 20 ఏళ్ల సంధి ఉద్యమంలో తెలంగాణ నలుమూలలో పాటలు పాడుతూ ఆటలాడుతూ జీవనం గడుపుతున్న నాకు తెలంగాణ ఉద్యమంలో నేను కూడా ఆశపడ్డాను. నాకు కూడా ఎంతో కొంత చేదోడుగా ఉంటుంది, నాకు కూడా ఉద్యోగం వస్తుందని చెప్పి ఆశపడ్డా. కానీ నా ఆశలన్నీ అడియాసలైపోయినాయి. మా కళాకారులు ఇప్పుడు ముందుగా చాలామంది వాళ్ళ బాధలు వాళ్ళ గోసలన్నీ చెప్పున్నారు. ఇప్పుడు మాకు చాలా బాధగా ఉంది, మా గుండెలో రగులుతుంది. మా గుండెలో రగిలే బాధ మీ ముందు చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. గుండెలోనే రగిలిన బాధ కన్నీరై కారుతుంది, కష్టానికి కారకులెవరో తెలపమని కోరుతుంది. గుండెలోనే కష్టానికి నోరుండి ఎడగలేదు, కాలుండి కదలలేదు, ఎన్నేళ్ళ దుఃఖానైనా ఎదలోనే దాచుకున్నా, గుండెలోనే రగిలిన బాధ కన్నీరై కారుతుంది, కష్టానికి కారకులెవరో తెలపమని కోరుతుంది. అమ్మ ఉన్నంత కాలం ఆకలితో చచ్చింది, అయ్య తనువంత జీతం అప్పు కింద గడిసింది, మట్టి గడ్డల మీద తప్పటడుగుల లెక్క, చిన్నతనమంతా నాది చీకటిలోనే తెల్లారింది, గుండెలోనే రగిలిన బాధ కన్నీరై కారుతుంది, కష్టానికి అనుకోలేనేనెప్పుడు ఈ రోజులొస్తాయని, బతుకు తెరువు లేకపాయే పూట పస్తు దప్పదాయే. నీతి మాటలతోటి మోసపోయి ఉన్నోన్ని, నీతి మాటలతోటి మోసపోయి ఉన్నోన్ని, ఏ సాయమందనోన్ని దిక్కులేని ఒంటరోన్ని, గుండెలో నెరగిలిన బాధ కన్నీరై కారుతుంది, కష్టానికి కారకులెవరో తెలపమని కోరుతుంది, కష్టానికి కారకులెవరో తెలపమని కోరుతుంది. అయ్యో పాతకాలం కాదు మారిందనన్నారు, ఏమేమి మారిందో ఎక్కడ మారిందో, నా ఒంటి బట్ట మారలే నేనున్న గుడిసె మారలే, అయ్యో నా ఒంటి బట్ట మారలే నేనున్న గుడిసె మారలే, దోసుకునే తీరు మారలే, మారింది ఏమిటో మరి, గుండెలో నరగిలిన బాధ కన్నీరై కారుతుంది, అయ్యో గుండెలో నెరగిలిన బాధ కన్నీరై కారుతుంది, కష్టానికి కారకులెవరో తెలపమని కోరుతుంది, కష్టానికి కారకులెవరో తెలపమని కోరుతుంది. ధన్యవాదాలు. తెలంగాణ ఉద్యమంలో కలిసి నడిచిన కళలు గలాలు కొన్ని అమరులయ్యిండ్రు. తెచ్చుకున్న తెలంగాణల
వాళ్ళ అమరత్వాన్ని చూసి మేము మాత్రం అన్నార్తులమైనం. ఈ ఆకలి గోడు మాకెందుకు అంటున్నాడు గౌరారం సుధాకర్. ఆయన కూడా తన నిరుద్యోగ నగారాలో తన గొంతు వినిపించేందుకు వచ్చిండు. ఒక్కసారి నీ గోడేందో చెప్పు. ఓకేనా, తప్పకుండా. ముందుగా మన తెలంగాణ టీవీ ఛానల్కు మా కళాకారుల తరపుగా శిరసు ఉంచి దండం పెడుతున్నా. మా బాధలు మా గాథలు చెప్పుకోవాలంటే మీ టీవీ ఛానల్ వాళ్ళకి చెప్తేనే మన సీఎం దాకా జరగలుగుతాయి. మా సొంతంగా మేము కష్టపడి చెప్పుకోవాలంటే చెప్పుకోలేము. తెలంగాణ ఉద్యమం ఏర్పడక ముందుకు ఉవ్వెత్తున లేచి ఎగిరేటప్పుడు దాంట్లో మాది గిట్ట ఒక కీలకమైన పాత్ర ఉన్నదని నేను చెప్పుకోగలుగుతా. తెలంగాణ వస్తే మా బతుకులు బాగుంటాయి. చదువులు కొలువులు లేక మనోళ్ళు యువత చాలా బాధపడుతున్నారు అని చెప్పేసి మన తెలంగాణను సాధించుకోవాలని ఎంతో కష్టాలు పడ్డాం. దాంట్లో ముందుగా మన కళాకారులు గోసి గొంగడేసి ఆటాడి పాడితేనే ఈ తెలంగాణ వచ్చింది. ఎంతోమంది అమరవీరులు బలిదానాలు అయ్యారు. కానీ మన తల్లి సోనియమ్మ ఇక ఇట్లా చచ్చిపోవడం కరెక్ట్ కాదని చెప్పేసి నేను తెలంగాణ ఇస్తా అని చెప్పేసి ఆ తల్లి ఇస్తే ఒక 10 ఏళ్ల పాటు ఒక తాగుబోతు పోసే ఒక దొంగ, ఒక సారథిలో జాబ్ అనేది ఒక దొంగ రసమే బాలకృష్ణతో నేను డప్పు కొట్టిన పాట పాడిన నాకు గిట్ట లెటర్ వచ్చింది. నేను పోతే అన్న ఏందనంటే ఫోటోలు మీ ఇద్దరం దిగిన గిట్టున ఎవడని చూపించిన కానీ వస్తుంది తను సెకండ్ లిస్ట్లో వస్తుంది అని చెప్పిండు ఆ దొంగ. ఆ పాలన మా పాపం తలిగి మా కళాకారుల ఉసురు తలిగి ఆగమైపోయింది. మా యొక్క సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మళ్ళీ కాంగ్రెస్ పాలన వచ్చింది, మా బతుకులు మారినాయి అని మేము ఆనందపడుతున్నాం. ఆ విధంగా మాకు అవకాశం కల్పించాలి, మా కళాకారులకి జాబులు ఇప్పించాలని చెప్పేసి మా రేవంత్ రెడ్డి గారిని పదే వేడుకుంటూ ఒక పాట. వీరుల్లారా వీరావనితల్లారా అమ్మారుల మూకై రణముల మరిగినారా, వీరుల్లారా వీరావనితల్లారా అమ్మారుల మూకై రణముల మరిగినారా, తెలంగాణలో కంటి చెమ్మల్లారా నువ్వు వచ్చాటి నద్దురు చిందినారా, వీరుల్లారా వీరావనితల్లారా అమ్మారుల మూకై రణముల మరిగినారా, ఆకాశగంగా పాలదారలై ఆకాశగంగా పాలదారలై మా గుణగుణ మాటలు వియ్యాలో గునుగు పూల నవ్వుల్లారా మోదుగు పూల వనముల్లారా తంగడి పూల రెమ్మల్లారా బతుకమ్మ బతుకుల్లారా వీరుల్లారా వీర ఇట్లాంటి పాటలు పాడి తెలంగాణను సాధించుకున్నాం. ఆ తర్వాత ఒక 10 ఏళ్ల పాటు ఒక దొంగ ఏలిండు. మా బతుకులు మారలేదు. సారథి వాళ్ళు అల్లా ఒక 500 మందికి జాబులు ఉంటాయి. ఆట రానోడు పాట రానోడు చాలామంది ఉన్నారు. కానీ అయినా కానీ రసమయ్య అంటోడు కొన్ని డబ్బులు తీసుకొని దొంగ పేపర్ రాపించుకొని కష్టపడ్డ కళాకారులకు కొలువులు లేకుండా కష్టపడని వాళ్ళకి అలా కొలువులు చేస్తున్నారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి మాకు అవకాశం కల్పించాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని పదే వేడుకుంటున్నామన్నా. కళాకారుల కడుపుగాలుతున్న తెలంగాణ, ఈ తెలంగాణ కోసం మేము ఇంతగానం కొట్లాడింది. ఈ తెలంగాణ కాదు మేము కావాలనుకున్నది. 10 ఏళ్ల నుంచి పాటలు పడుతూనే ఉన్నాం. ఇక ఇప్పుడు అసలైన సర్కార్ వచ్చింది, మాకు ఆదుకుంటుంది, మమ్మల్ని చూస్తుంది అనుకుంటా దగాపడ్డ నిరుద్యోగ కళాకారుల కళా సమితి యొక్క ఏం పేరు ఉండేది తెలంగాణ కళావేదిక రాష్ట్రమా అప్పుడేం రా నిన్నే చెప్తున్నావు కదా అని తెలంగాణ కళావేదిక రాష్ట్ర కార్యదర్శి కాటేపాక శంకర్ ఈ మధ్యన నియమితులయ్యారు.
ఆయనకు అభినందనలు తెలియజేసుకుంటా మరి తెలంగాణలో ఉన్న పరిస్థితి ఏంది, కళాకారులకు ఏం కావాలనుకుంటున్నావు, ఎట్లా అనుకుంటున్నావు అనేది ఒక్కసారి మన తెలంగాణ ఛానల్కు నువ్వు వినిపిస్తే చూడాలని ఒక ఆలోచన కూడా నాకుంది పర్సనల్గా. ముందుగా మన తెలంగాణ ఛానల్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఎన్నో వేదికల మీద పాటలు పాడుతూ ఉన్నాం. ఏ పాట పాడినా ఎక్కడ పోయినా కళాకారుడు అనగానే పాట పాడమంటారు. అయ్యా మేము ఏం పాటలు పాడాలి, ఏ పాట పాడను, ఏమని పాడను, బ్రతుకే కన్నీరు రో ఓరయ్యా, బ్రతుకే కన్నీరు రా మాయ్యా, బ్రతుకే కన్నీరు రో. ఏ పాట పాడను, ఏమని పాడను, ఏ పాట పాడను, ఏమని పాడను, ఏ పాట పాడను, ఏమని పాడను, పాట పాడను, ఏమని పాడను, బ్రతుకే కన్నీరు రో ఓరయ్యా, బ్రతుకే కన్నీరు రా మాయ్యా, బ్రతుకే కన్నీరు రో. బ్రతుకే కన్నీరు రో మారయ్యా, బ్రతుకే కన్నీరు రో. మగబిడ్డనైననని నన్ను మెచ్చుకున్నారు, మగబిడ్డనైననని నన్ను మెచ్చుకున్నారు, సాగు భూములమ్మేసి నన్ను చదివించారు, అనుపములమ్మేసి నన్ను చదివించారు, డిగ్రీలు పుచ్చుకొని డిగ్రీలు పుచ్చుకొని దిక్కులు చూస్తున్నాను, ఏ పాట పాడను, ఏమని పాడను, బ్రతుకే కన్నీరు రో ఓరయ్యా, బ్రతుకే కన్నీరు రో అయ్యా, బ్రతుకే కన్నీరు రో. ఆశలు పెంచుకున్నా అమ్మ నాన్న జాగలేను, ఆశలు పెంచుకున్నా అమ్మ నాన్న చదవలేను, తోబుట్టు చెల్లెలికి తోడునే తేలేను, తోబుట్టు చెల్లెలికి తోడునే తేలేను, తోబుట్టు చెల్లెలికి తోడునే తేలేను, తోబుట్టు చెల్లెలికి తోడునే తేలేను, జోగినయ్యి తిరుగుతున్నా జోగినయ్యి తిరుగుతున్న నిరుద్యోగిని నేను, ఏ పాట పాడను, ఏమని పాడను, బ్రతుకే కన్నీరు రో ఓరయ్యా, బ్రతుకే కన్నీరు రో మాయ్యా, బ్రతుకే కన్నీరు రో. ఉద్యోగ ప్రకటనలు ఎన్నెన్నో వస్తున్నాయి, ఉద్యోగ ప్రకటనలు ఎన్నెన్నో వస్తున్నాయి, ఉద్యోగ ప్రకటనలు ఎన్నెన్నో వస్తున్నాయి, ఉద్యోగ ప్రకటనలు ఎన్నెన్నో వస్తున్నాయి, ముందుగానే ఉద్యోగాలు అమ్ముడైపోతున్నాయి, ముందుగానే ఉద్యోగాలు అమ్ముడైపోతున్నాయి, పైసలున్న బాబులకే పైసలున్న బాబులకే ఫలితాలు వస్తున్నాయి, ఏ పాట పాడను, ఏమని పాడను, బ్రతుకే కన్నీరు రో ఓరయ్యా, బ్రతుకే కన్నీరు రో మాయ్యా, బ్రతుకే కన్నీరు రో. ఏ పాట పాడను, ఏమని పాడను, పాట పాడను, ఏమని పాడను, బ్రతుకే కన్నీరు రో ఓరయ్యా, బ్రతుకే కన్నీరు రా మాయ్యా, బ్రతుకే కన్నీరు రో. ఏ పాట పాడను, ఏమని పాడను, బ్రతుకే కన్నీరు రో ఓరయ్యా, బ్రతుకే కన్నీరు రో మాయ్యా, బ్రతుకే కన్నీరు రో. అవస్థ పో
పోయేటి వ్యవస్థ ఎప్పుడొచ్చునో అవస్థ పోయేటి వ్యవస్థ ఎప్పుడొచ్చునో అవస్థ పోయేటి వ్యవస్థ ఎప్పుడొచ్చునో అవస్థ పోయేటి వ్యవస్థ ఎప్పుడొచ్చునో ఈ కుళ్ళు సమాజం ఏ రోజు మారేనో ఈ కుళ్ళు సమాజము ఏ రోజు మారేనో ఆ రోజు పాడుతాను ఆ రోజు పాడుతాను నిండు మనసుతో ఆ రోజే పాడుతా ఆ పాటే పాడుతా నిండు మనసుతో పాడుతా నే పాట నిండు మనసుతో పాడుతా నే పాట నిండు మనసుతో పాడుతా నే పాట నిన్ను మనసుతో పాడుతా నే పాట నిండు మనసుతో పాడుతా నే పాట నిన్ను మనసుతో పాడుతా మిత్రులారా, మన తెలంగాణం ఛానల్ తరపున తెలంగాణ కళావేదిక కళాకారులు, నిరుద్యోగ దగాపడ్డ కళాకారుల ఆర్తనాదం విందామని ఇంత దూరం వాళ్ళు కోరిన వెంటనే వచ్చి తెలంగాణ కోసం పోరాడి తెచ్చుకున్న తెలంగాణల మా బతుకులకు ఉపాధి లేదు, వృత్తి లేదు, కళాకారులకు గుర్తింపు లేదు, మా కుటుంబాలకు భద్రత లేదు, మేమేం చేయాలి? తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడి పాటలు పాడి గొంతులు చింపుకొని ఇంత కష్టపడ్డది ఇందుకోసమేనా అని తెలంగాణ కళావేదిక తరఫున మరి అలాగే అధ్యక్షుడు నకరేకంటి కిరణ్ కుమార్ అన్న కానీ, కార్యదర్శి శంకర్ కానీ, మొత్తం యావత్ తెలంగాణ అన్ని జిల్లాల్లో ఉన్న తెలంగాణ కళావేదిక కళాకారులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మన తెలంగాణం ఆకలి ఆర్తనాదపు పోరాట గానపు ఊయల పాట నుంచి ఉద్యమ పాట వరకు ఎక్కడ ఎవరు ఏ కష్టంలో ఉన్నా ముందుకొచ్చేందుకు సిద్ధంగా ఉంది. అందులో భాగంగానే మొట్టమొదట ఈ ఉమ్మడి నల్గొండ జిల్లా కళాకారుల తరఫున ఇక్కడికి వచ్చి ప్రభుత్వానికి వాళ్ళ ఆవేదనను విన్నవించడం కోసం రావడం జరిగింది. సో ఇది మిత్రులారా ఇవాల్టి నిరుద్యోగ కళాకారుల అంటే తెలంగాణ కళావేదిక వాళ్ళ బృందం యొక్క బృందగానం. ఇక ఇంకా జరగబోయే ముందు వీళ్ళకు నౌకర్లు వస్తాయా రావా, వస్తే ఏం చేస్తారు, సర్కారుకు ఎట్లా అడుగుతారు అనే అంశాల మీద చాలా విషయాల మీద మనం ఇంకా ముందుకు పోతుంటాం. అట్లనే ఆట పాట మాట ఎక్కడ ఉన్నా ఒక్క నిరుద్యోగ కళాకారులనే కాదు, ఏ కళాకారుడైనా సమాజంలో జరుగుతున్న ఏ అంశమైనా మంచైనా చెడైనా జర్నలిస్టుల దగ్గర నుంచి రాజకీయ నాయకుల వరకు ఏ అంశమైనా మిమ్మల్ని నవ్వించేదైనా మిమ్మల్ని మెప్పించేదైనా మిమ్మల్ని ఒప్పించేదైనా మీకు నొప్పించేదైనా ఏదైనా మన తెలంగాణ ఛానల్ నుంచి మీ ముందుకు రాబోతుంది. నేను మీ రాచకొండ. ఈరోజు ఇంతమంది కళాకారులు టైం ఇచ్చి వాళ్ళ వ్యధను మన ఛానల్ ద్వారా ప్రభుత్వానికి తెలియజేసుకున్నందుకు నిజంగా వీళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ తెలంగాణ కళావేదిక అధ్యక్షులు మరి నగరగంటి కిరణ్ గారు చివరిగా మాట్లాడతారు. మనం ఆయన సందేశం విన్న తర్వాత ఇక ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. మన తెలంగాణ ఛానల్ వాళ్ళు మా నిరుద్యోగుల గోడును గోసను ప్రభుత్వానికి వివరించే విధంగా ఈ సమాజానికి చెప్పే విధంగా మరి ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ఎంతో కష్టపడి మరి రేయనక పగలనక కుటుంబాన్ని విడిచిపెట్టి మరి ఎంతో దుఃఖ సాగరంలో మరి అమరవీరులు బలవుతున్నా కానీ ఆ అమరవీరులను స్మరించుకుంటూ మా గీతాలాపన చేస్తూ సాంస్కృతికోద్యమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళడంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి మాకు గత ప్రభుత్వంలో అన్యాయం జరగటం చాలా విచారకరం, చాలా బాధాకరం. మరి అలాంటి వ్యవస్థలో మేము 10 సంవత్సరాలు అనేక మార్లు మరి గత ప్రభుత్వంలో పరిపాలిస్తున్నటువంటి పాలకుల దగ్గరికి మేము వెళ్తే మరి పోలీసుల చేత పంపించటం, తర్వాత అదేవిధంగా నిర్బంధించటం, అవమానించటం, మరి అనేక రకాలుగా మమ్మల్ని అవమానించినటువంటి గత ప్రభుత్వం మరి ఇవాళ ప్రజాప్రభుత్వం ప్రజా పరిపాలన మరి రాగానే ఈ యొక్క ప్రజాభవన్లో మరి ఉన్నటువంటి కంచెను తొలగించి మరి ప్రజలకు చేరువయ్యే విధంగా పాలన తీసుకొచ్చినటువంటి రేవంత్ అన్న గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వానికి మనందరం కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే మొదటగా రాగానే 6 గ్యారెంటీల విషయంలో మరి ఒక్కొక్కటిగా అమలు చేస్తూ మరి ఇలా మా కళాకారులకు అరుదైన గౌరవం ఏంటంటే ఇలా డాక్టర్ అందశ్రీ గారు రాసినటువంటి పాట జయ జయ హే తెలంగాణ జననీ జయకేతన అనే పాట ఒక తెలంగాణ జాతీయ గీతంగా ప్రకటించడం అనేది హర్షణీయం కాబట్టి మరి మరొకసారి రేవంత్ అన్న గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ కళాభివందనాలు తెలియజేస్తూ
జయ జయ హే తెలంగాణ జనని జయ కేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం జయ జయ హే తెలంగాణ జనని జయ కేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం 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 పద పదాల నీ పిల్లలు పణమిల్లిన శుభ తరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జయ జయ హే తెలంగాణ జనని జయ కేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం జయ జయ హే తెలంగాణ జనని జయ కేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం కోటలది పురిటి గడ్డ రుద్రమది వీరగడ్డ గండర గండడు కొమురం భీముడే నీ బిడ్డ భీముడే నీ బిడ్డ భీముడే నీ బిడ్డ కాకతీయ కలాప క్రాంతి రేఖ రామప్ప కాంతి రేఖ రామప్ప కాంతి రేఖ రామప్ప కోలుకొండ నవాబుల గొప్ప వెలుగె చార్మినార్ జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జానపద జనజీవన జావలీలు జాలువార్ కవి గాయక వైతాలి కలలా మంజీరాలు కలలా మంజీరాలు కలలా మంజీరాలు జాతిని జాగృత పరి గీతాల జనజాతర గీతాల జనజాతర గీతాల జనజాతర అనునిత్యం నీ గానం అమ్మ నీవే మా ప్రాణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ సిరి వెలుగులు విరజిమ్మే సింగరేని బంగారం అనువనువున ఖనిజాలే నీ తనువుకు సింగారం నీ తనువుకు సింగారం నీ తనువుకు సింగారం సహజమైన వన సంపద చక్కనైన పూల పొద చక్కనైన పూల పొద చక్కనైన పూల పొద సిరులు పళ్ళ సారమున్న మాగాలియ కదని జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ గోదావరి కృష్ణమ్మలు మన బీళ్లకు మల్లాలి పచ్చని మాగానాళ్ళు పసిడి సిరులు పండాలి పసిడి సిరులు పండాలి పసిడి సిరులు పండాలి సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి సుభిక్షంగా ఉండాలి సుభిక్షంగా ఉండాలి ప్రతిదినము నీ గానం పల్లె పల్లె సాగాలి జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జయ జయ హే తెలంగాణ జనని జయ కేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం జయ జయ హే తెలంగాణ జనని జయ కేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం పద పదాల నీ పిల్లలు కణమిల్లిన శుభతరుణ జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై 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 తెలంగాణ జై జై తెలంగాణ జోహార్ విద్యార్థి అమర వీరులకు జోహార్ విద్యార్థి అమర వీరులకు సాధిద్దాం నిరుద్యోగ కళాకారుల హక్కులను సాధిద్దాం నిరుద్యోగ కళాకారుల హక్కులను మరి ఈ విధంగా ఇంత కళాకారులకు ఇంత గౌరవాన్ని ఇచ్చి మరి మేము వెళ్ళగానే ముఖ్యమంత్రి గారు మరి ఇంటికి పోగానే మాకు అపాయింట్మెంట్ ఇచ్చి మాకు సముచితమైనటువంటి గౌరవాన్ని ఇచ్చి మాతో మంచిగా మాట్లాడినటువంటి పరిస్థితులలో మేమందరం కూడా సార్కు రుణపడి ఉంటాం. మేమందరం కూడా మాకు తొందరలోనే మరి మేము ఆశతోటి ఎదురు చూస్తూ ఉన్నాం. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో చదువులు కోల్పోయి సమయాన్ని కోల్పోయి మరి మేమందరం కూడా చాలా బాధపడి దగాపడి ఉన్నాం. కాబట్టి ఈ యొక్క మన ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మరి మమ్మల్ని అందరినీ కూడా కడుపులో దాచుకొని మరి మేము ఇంకా కూడా ఈ ప్రజా పాలన మీద మేము ఈ అభివృద్ధి మీద ఈ సంక్షేమం మీద రేవంత్ అన్న గారు చేస్తున్నటువంటి కార్యక్రమాల మీద అనేకమైనటువంటి పాటలతో మేము ప్రజల్లోకి తీసుకెళ్తూ మళ్ళీ మన ప్రభుత్వం నిలబడాలి. ఖచ్చితంగా ఎప్పుడైనా కానీ మన ప్రభుత్వం ఉండే విధంగా మా పాటలు ఉంటాయి, మా గానం ఉంటుంది. కాబట్టి మరి ఇంతటి సమయాన్ని వెచ్చించి మా కోసం మన తెలంగాణ ఛానల్ ద్వారా మరి వచ్చినటువంటి
మా అన్నగారు, మా ఆత్మీయ అన్నగారు రాచకొండ రమేష్ అన్న గారికి ప్రత్యేకంగా కళాభివందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. జై రేవంత్ అన్న, జై రేవంత్ అన్న, జై కళాకారుడా, జై కళాకారుడా, కళాకారుల ఐక్యత, కళాకారుల ఐక్యత, జై కళావేదిక, జై కళావేదిక, జై కళావేదిక, జై కళావేదిక, జై కళాకారుడా, జై కళాకారుడా, జై కళాకారుడా, జై కళాకారుడా. తెలంగాణ ఉద్యమ నిరుద్యోగ కళాకారుల ఐక్యత, తెలంగాణ ఉద్యమ నిరుద్యోగ కళాకారుల ఐక్యత. సాధిద్దాం నిరుద్యోగ కళాకారుల హక్కులను, సాధిద్దాం, సాధిద్దాం, సాధిద్దాం ఉద్యమ నిరుద్యోగ కళాకారుల హక్కులను. సాధిద్దాం, సాధిద్దాం. కళాకారుల